ఓకే సరే. మనం ఇవాళ క్లాస్ లో మనం కోలోసింథసిస్ గురించి చెప్పుకుంటున్నాం. కోలోసింథసిస్, ఈ కోలోసింథసిస్ అనేది మనకి ఇది వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్ రెమెడీ. ఇది కుకుంబర్ జాతికి చెందినటువంటి ప్లాంట్ అనమాట అండి. ఇలా ఉంటుంది. అది మనకి దోసకాయలు ఉన్నాయి కదా, ఈ దోసకాయలా ఉంటాయి అనమాట. దోసకాయలు, గుమ్మడికాయలు ఎలా ఉంటాయో అదే రకానికి చెందినటువంటి ప్లాంట్ ఇది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి యూరోప్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. యూరోప్ కంట్రీస్ అటు సైడ్ బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకి ఆ దీన్ని మనం తెలుగులో వెరిపుచ్చకాయ అని చెప్తాం, మన కామన్ నేమ్ దీనికి. అయితే మనకి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి ప్లాంట్ కింగ్డమ్ సంబంధించినటువంటి ఔషధం. మనం ఎప్పుడు కూడా ఒక మందు గురించి మనం తెలుసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు దాని యొక్క సోర్స్ ఏంటనేది ఎప్పుడు తెలుసుకోవాలండి. హోమియోపతి సోర్స్ తెలుసుకుంటే సోర్సు దాని యొక్క పవర్ ఎలా ఉంటుంది, అది హైలీ పాయిజనస్ లేకపోతే మామూలుగా అది ఇనర్ట్ గా ఉంటుందా ఏంటనేది తెలుసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం అది ఏ పవర్ లో ఎలా వాడాలి, ఈ బాగా లో పవర్ లో వాడకూడదా ఏంటనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకి బ్రేనియా ఉంది. బ్రేనియా అనేది మనకి ఒక డ్రగ్. అది లేదా రూస్టాక్స్ ఉంది, లేదా పలస్టిల్లా ఉంది. పలస్టిల్లా అనేది ప్లాంట్ కి సంబంధించినటువంటి ఔషధం. అలాగే మనకి లెక్సిస్ అనేది ఉంటుంది. లెక్సిస్ అనేది మనకి పాయిజనస్ డ్రగ్. అది స్నేక్ పాయిజన్ అని తీస్తాం. అందువల్ల ఈ లెక్సిస్ అనేది స్నేక్ పాయిజన్ నుంచి తీస్తాం మనం. దాని నుంచి ప్రిపేర్ చేసుకున్నాము. అందుచేత ఈ డ్రగ్ చాలా హైలీ పాయిజనస్ కాబట్టి దీన్ని లోవర్ పొటెన్సీలో మనం 6x 3x ఇలాంటి వాటిలో వాడకూడదు. ఎందుకంటే మనం 6x 3x లేకపోతే మదర్ టించర్ ఈ ఫామ్ లో వాడుతున్నాం అంటే డైరెక్ట్ గా పాయిజన్ ఇస్తున్నట్లు లెక్క, అంతే కదా. అందువల్ల ఆ డ్రగ్ తాలూకు అన్ని విషయాలు తెలిసినట్టయితే మనం ఏం చేస్తామంటే మనం దాన్ని ట్రీట్ చేసేటప్పుడు, పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు అది ఏ పవర్ లో మనం వాడకూడదు, ఏ పవర్ లో అది హైలీ పాయిజనస్ గా ఉంటుంది అనే దాన్ని గుర్తుపెట్టుకుని మనం ఎక్కడి నుంచి వాడాలన్నది మనకి తెలుస్తుంది అనమాట. అందువల్ల ఆ డ్రగ్ అనేది మనం ఏదైతే మనం చదువుకుంటున్నామో మెట్రోమెడికల్లో దాని యొక్క సోర్స్ ఎక్కడ ఉంటుంది, అది ఏ కింగ్డమ్ నుంచి తయారు చేస్తారు, ప్లాంట్ కింగ్డమా, యానిమల్ కింగ్డమా, లేకపోతే మరోటా. రెండోది, ఇది లోవర్ పొటెన్సీలోకి వెళ్తే ఏమైనా పాయిజనస్ డ్రగ్గా లేకపోతే మామూలుదా. అందువల్ల అలాంటప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని పలానా పొటెన్సీలో మనం వాడకూడదు అనే విషయం మాత్రం మనకి బాగా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఇంత లోవర్లో వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి మదర్ టించర్ 1x 3x 2x ఈ రేంజ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే దాంట్లో పాయిజనస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అలాంటి వాటిలో మనం అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి డ్రగ్ కూడా మీరు చదువుకునేటప్పుడు సోర్స్ ఆఫ్ ది డ్రగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, ఈ ఈ పుట్టుపూరత్రాలన్నీ కూడా మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇకపోతే కోలిసింత్లోకి వద్దాం. కోలిసింత్ అనేది దీని గురించి చెప్పుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్. ఎందుకంటే పాలిక్రస్ట్ ఎందుకు మనం చెప్పుకునేవే పాలిక్రస్ట్ చెప్పుకుంటున్నాం. మన హోమియోపతి గురించి మనం ఈ క్లాసులు చెప్పుకునేటప్పుడు అన్ని పాలిక్రస్ట్లు చెప్పుకుంటున్నాం. పాలిక్రస్ట్లు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వీటి గురించి చెప్పుకునేటప్పుడు మనకి ఏంటంటే మనకి ఇవి డైరెక్ట్ గా మన ప్రాక్టీస్ లో మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే మనం ఏదో ఒక రేర్ డ్రగ్ చదువుకున్నాం అనుకోండి, దానికి కాండురాంగం చదువుకున్నాం అనుకోండి, కాండురాంగం డ్రగ్ మంచిదనే కాదంటలేదు, కానీ మీకు డైలీ రెగ్యులర్ గా మీకు ఆ టైపు పేషెంట్స్ మీకు దొరకరు. కానీ కోలిసిన్ చదువుకున్నారనుకోండి, మన క్లాస్లో రోడోడెండ్రాన్ గురించి చదువుకున్నాం, అది మీరు మర్నాడు నుంచే మీకు ఆ పేషెంట్స్ చూడటం అనేది జరుగుతుంది అనమాట. అయ్యో మనం మిస్ అయ్యాం ఇప్పటి వరకు, ఇది ఇంత బాగా పనిచేస్తాను మనకు తెలియదు అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. అలాగే కోలిసిన్స్ కూడా మీకు డైలీ మీ ప్రాక్టీస్లో మీరు ఎంతమంది చూసినప్పటికీ కూడా మీకు రెగ్యులర్గా మీకు ప్రాక్టీస్లో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏంటంటే మీరు దీంతో చాలా మెరికల్స్ చేస్తూ ఉంటారు అనమాట, మెరికల్స్ చేస్తూ ఉంటారు కోలిసిన్సిస్లో. ఎందుకంటే మీకు దీని యొక్క ఇండికేషన్స్ ఇవన్నీ బాగా తెలుసుకుని ఈ డ్రగ్ ఎలా వేయాలి, మనం ఏ లక్షణాల ఆధారంగా వేయాలి అనేది మీరు తెలుసుకున్నప్పుడు కొన్ని కంప్లైంట్స్ సయాటికా అని లేకపోతే లంబార్ స్పాండిలైటిస్ అని ఇలాంటి కేసెస్ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి మన ప్రాక్టీస్లో. దీనికి మిగతా వైద్య విధానాల్లో ఏంటంటే వీళ్ళకి ఆపరేషన్ చేసేస్తూ ఉంటారు. ఆపరేషన్ కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ దాంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అందులో అది మెడికల్గా అది మందుల వల్ల తగ్గదనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంది. అది కూడా కరెక్టే, అది మందుల వల్ల తగ్గదు.
ఎందుకంటే మనం చూస్తున్నాం మన ప్రాక్టీస్ లో చాలా మంది ఎంఆర్ఐ స్కానింగ్లు అవి పట్టుకుని వస్తూ ఉంటారు. నడుంకి అది కూడా ఎంఆర్ఐ స్కానింగ్లు పట్టుకుని నడుంకు పెద్ద బెల్ట్ వేసుకుని, తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నడకలో ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ పోతుంది అనమాట. మీక్కుంటూ వచ్చి అయ్యా మాకు ఇలాగా ఎవరో చెప్పారండి, మీ దగ్గరికి వచ్చాము, అందువల్ల ఏంటంటే మా వాళ్ళకి ఎవరికో తగ్గిందంట, వాళ్ళకు కూడా ఆపరేషన్ పడద్దని చెప్పారట, ఆపరేషన్ అక్కర్లేకుండా మీ దగ్గరికి వస్తే తగ్గిందంట అని చెప్పినప్పుడు ఆ ఎంఆర్ఐ స్కానింగ్ లో మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు ఏమని L4 L5 అని చెప్తా ఉంటారు. మనకు టీవీలో కూడా కొన్ని హోమియోపతి ఛానల్స్ వాటిలో వస్తున్నాయి. L4 L5 ప్రాబ్లం ఉంది మాకు, అక్కడ ఏదో కంప్రెషన్ ఉంది, అదే బల్జింగ్ ఉంది, దానివల్ల ఏంటంటే కాలు పొడుగున నవిలేసి బాగా లాగేస్తుంది, దీన్నేమో సయాటికా అంటారట దీన్ని. తర్వాత దీనేమో టెక్నికల్ గా మాట్లాడితే లంబార్ స్పాండిలైటిస్ అంటారట. అందువల్ల ఏంటంటే మాకు ఓ డాక్టర్ గారి దగ్గర స్పెషలిస్ట్ దగ్గర పోయినప్పుడు వారు ఆపరేషన్ పడద్దని ఇమీడియట్ గా చేయించుకోమని చెప్పారు. నువ్వు చేయించుకోకపోతే కాళ్ళు రెండు చచ్చిపడిపోతాయని చెప్పారు. అంచేత మేము చాలా భయభ్రాంతులకు గురయ్యాము. అందువల్ల మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక పేషెంట్కి మీ దగ్గర బాగా తగ్గిందంట, అంచేత మేము వచ్చామని చెప్పి ఆ స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు ఇవన్నీ పట్టుకుని వస్తాయన్నమాట. అలాంటి కేసెస్ లో మనకి చాలా ఆసువుగా చాలా సింపుల్ గా తగ్గించేటువంటి అంత పెద్ద పెద్ద కంప్లైంట్స్ ను కూడా, అంత బాగా సివియర్ గా బాధపడుతున్నటువంటి కంప్లైంట్స్ ను కూడా చాలా ఆసువుగా తగ్గించేటువంటి ఒకానొక గొప్ప ఔషధం ఏంటంటే మనకి కోలిసింథసిస్. ఒకానొక గొప్ప ఔషధం దీన్ని కరెక్ట్ గా కనుక మీరు ఇండికేషన్ బట్టి వేసినట్టయితే చాలా ఫాస్ట్ గా పేషెంట్ లో చాలా మిరకల్ గా తగ్గిపోతుంది అనమాట. దీన్ని మీరు ఇండికేషన్స్ కనుక కరెక్ట్ గా తీసుకోకుండా ఒక మంది వేయవలసిన చోట ఇంకో మంది వేసి, ఇంకో మంది వేసవలసిన చోట ఇంకో మంది వేసి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇందులో కోలిసింథసిస్ లో కెంట్ గారు కూడా చెప్తున్నాడు. అంటే ఎలాంటి క్యాటలాగ్ వైద్యం అని ఉంటుంది అనమాట. క్యాటలాగ్ వైద్యం అంటే ఈ కంప్లైంట్ కి ఈ మందు, ఈ కంప్లైంట్ కి ఈ మందు, అంటే జ్వరం వస్తే పారాసిటమాల్, లేకపోతే నొప్పి వస్తే పలానా డ్రగ్, ఇలాగా చాలా మంది ఏం చేస్తారంటే జ్వరానికి బెల్లడోనా, అలాగే సయాటికా పెయిన్ కి కోలిసింథసిస్ ఇలా వాడుతూ ఉంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఏదైనా సరే హోమియోపతిలో ఇండికేషన్ బట్టి మీరు మందు ఇవ్వాలి. ఇండికేషన్ బట్టి మందు ఇవ్వాలి. ఇండికేషన్స్ బట్టి కరెక్ట్ గా కనుక మీరు మందు ఇచ్చినట్టయితే అది ఆ పేషెంట్ కి బాగా తగ్గుతుంది. తద్వారా ఏంటంటే మీరు ఖచ్చితంగా వైద్యం కరెక్ట్ గా చేస్తున్నారనేటువంటి ఫీలింగ్ మీలో కూడా ఉంటుంది. అంతే తప్ప బ్రాండెడ్ గా వెళ్ళకూడదు. ఇది పలానా బ్రాండ్ డ్రగ్, పలానాది ఇది ఇలాగా అని ఎప్పుడు కూడా మనం ఆ టైపు వైద్యం మనం ఎప్పుడు అలవాటు చేసుకోకూడదు. అందువల్ల ఏంటంటే మనం కరెక్ట్గా ఇండికేషన్స్ బట్టి కనుక మందు వేసినట్టయితే బాగా తగ్గుతుంది. అందువల్ల అటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి సయాటికా కేసులు, నడుము నొప్పులు ఇలాంటి వాటిలో కూడా మనకు అద్భుతంగా పనిచేసి చాలా ఇన్స్టెంట్ గా రిలీఫ్ తీసుకొచ్చేటువంటి ఎక్యూట్ గాను క్రానిక్ లో కూడా బాగా పనిచేసేటువంటి గొప్ప ఔషధం ఏంటంటే మనకి కోలిసింథసిస్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై ది హానిమాన్. ఇది హానిమాన్ గారే ప్రూవ్ చేశారు. ఇకపోతే క్యారెక్టరిస్టిక్ సింప్టమ్స్ ఆఫ్ ది కోలిసింథసిస్. ఇకపోతే కోలిసింథసిస్ యొక్క ఈ డ్రగ్ పిక్చర్ లోకి మనం వెళ్తాం. సాధారణంగా ఏమవుతుందంటే మీకు కొన్ని గొప్ప ఔషధాలకు కూడా కొన్ని పెద్ద మెంటల్ సిమ్టమ్స్ ఉండవు. మనకు కొన్ని వాటికి మనకి మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయి. కొన్ని పాలిక్రిస్ట్ గా మనం వాడుతున్నప్పుడు కూడా వాటిలో మనకి మెంటల్ సిమ్టమ్స్ అనేవి స్పష్టంగా కనిపించవు అనమాట. అందువల్ల ఉన్న మెంటల్ సిమ్టమ్స్ మనం ఆధారంగా చేసుకుని మిగతా లక్షణాలన్నింటినీ కూడా ప్రామాణికంగా తీసుకుని టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అని నిర్ణయించుకుని ఆ డ్రగ్ అనేది మనం కరెక్ట్ గా వేయటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ కోలిసింథసిస్ కనుక మీరు బాగా దీన్ని వంట పట్టించుకున్నట్లయితే హోమియోపతిలో చాలా వరకు మీరు సక్సీడ్ అయిపోయినట్లే అన్నమాట. ఎందుకంటే దీని కంపారిటివ్ స్టడీ గురించి కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ క్లాస్లో అయ్యో నా ఇంతవరకు నేను ఇంత మిస్ అయిపోయానే, నేను ఇంత బాగా తగ్గించినటువంటి మందులు ఇలా ఉన్నాయా, ఈ కంప్లైంట్స్ ఎన్నో కాలం నుంచి చూస్తున్నాను, చాలా వాటిలో నేను మిస్ అయ్యాను, నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకున్నాడు, నేను చేయలేకపోయినా పాశ్చాత్తాపం కూడా మనకి ఈ డ్రగ్ని ఒకసారి మనం మళ్ళా రీకలెక్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అన్ని విషయాలు తెలుస్తుంటాయి. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ది కోలిసింథసిస్. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే అర్థం ఏంటంటే మనకి బాగా స్పష్టంగా దీంట్లో ఏ లక్షణాలు అయితే ప్రధానంగా చేసుకుని మనం మందులు ఇస్తామో ఆ లక్షణాలు మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. సివియర్ టీరింగ్ న్యూరాలజిక్ పెయిన్స్. ఇది కోలిసింథసిస్ అనేది ముఖ్యంగా ఏంటంటే నరాల మీద పనిచేసేటువంటి గొప్ప ఔషధం. నరాలు న్యూరాలజిక్ పెయిన్స్ అంటే నరాల మీద బాగా పనిచేస్తుంది. టీరింగ్ అంటే ఇలా చీల్చేసినట్టు అయిపోతుంది అనమాట. పేషెంట్ అనేబుల్ టు కీప్ స్టిల్. ఇందులో
కోలోసింథసిస్ లో నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ కాస్త ఒక చోట స్థిరంగా ఉండటానికి చాలా ఇబ్బంది పడిపోతా ఉంటాడు. కోలోసింథ్ కేసు ఒకటి మీకు చెప్తాను. ఒక మంచి కేసు, అద్భుతమైనటువంటి కేసు అది. ఇది చేసి చూపించి ఎంత లేదంటే ఒక 10 years అంత అయిపోతుంది. ఒక పేషెంట్, ఒక ఆయన ఒక పెద్ద ఒక పేరు మోస్తున్నటువంటి ఒక ఆఫీసులో పనిచేస్తారన్నమాట, గవర్నమెంట్ సెక్టర్లో. ఆయన ఏమైందంటే ఒకసారి హైదరాబాద్లో అంతకుముందు పనిచేసి ఆ తర్వాత మనకి కాకినాడ వచ్చేసారనమాట. కాకినాడ వచ్చేసి కాకినాడలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయనకి డిస్క్ ప్రాబ్లం వచ్చి, అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక L4 L5 అలాంటి ఆ పూసల మధ్య ఏమైందంటే అతనికి డిస్క్ లో కొద్దిగా డీజనరేషన్, అంటే అరిగిపోయి పూసలు కాస్త ఈ సైడ్గా ప్రాబ్లం వచ్చింది. దీనివల్ల ఏంటంటే అతనిలో చాలా ఇబ్బంది పడుతూ ఆ తరచూ ఆఫీస్కి సెలవు పెట్టేస్తూ, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కొద్దిగా తగ్గింది అనుకోవడానికి మళ్ళీ ఆఫీస్కి 2 రోజులు పెట్టడము, మళ్ళీ వారం 10 రోజులు సెలవు పెట్టేయటం. ఎందుకంటే ఈ సైడ్గా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే మనకి VRS పెట్టేసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత సఫరింగ్ ఉంటుందన్నమాట. ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయవలసి వస్తే మీకు దానివల్ల ఏమవుతుంది, అతనికి ఆ ఉద్యోగం చేయవలసి వచ్చినప్పుడు ఉద్యోగం చేయలేడు, కానీ కంపల్సరీ. అందువల్ల దీంతో పాటు ఇంకో కేసు కూడా చెప్తాను, నేను మర్చిపోతే గుర్తు చేయాలి. అందువల్ల ఈయన ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలయ్యా, నీకు దీనివల్ల నీకు మందుల వల్ల ఏం తగ్గదని చెప్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక హాస్పిటల్లో, పేరు మోసినటువంటి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆయనకి మార్నింగ్ ఆపరేషన్ అన్నమాట. ఆ రోజు ముందు రోజు అన్ని టెస్టులన్నీ చేసేసుకున్నారు. ఆ తర్వాత ఈ బ్లడ్ పిక్చర్లు ఇవన్నీ కూడా చూసుకుని ఈజ్ ఫిట్ ఫర్ ది ఆపరేషన్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత మార్నింగ్ సర్జరీకి ఈయన రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయేసరికి ఆ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి చూసిన తర్వాత ఈయన ఆయనకు బాగా పరిచయస్తుడు అనమాట. ఎందుకంటే ఈ డాక్టర్ గారికి ఏదో చిన్న ఆఫీస్ పరంగా ఒక మంచి పని ఉంటే, ఈ ఈ పేషెంట్ గారు బాగా ఆయనకి హెల్ప్ చేశారనమాట. అప్పట్లో ఈయనకి అప్పుడు ఈ కంప్లైంట్ లేదు. అందువల్ల ఏంటంటే చూడగానే, సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారంటే, ఇలా మీరేంటి, ఏమైంది మీకు అని అడిగితే, అయ్యా నాకు ఇలాగా ఒంట్లో బాగాలేదండి నాకు, అక్కడ నేను కాకినాడలో చూపించుకున్నాను, ఏమి పని అవ్వలేదు అంతే, హైదరాబాద్ నేను అంతకుముందు ఇక్కడ నుంచి పనిచేస్తున్నటువంటి ప్రదేశమే కదా అని ఇక్కడికి వచ్చి నేను ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చేసాను నేను అని చెప్తే, ఆయన డాక్టర్ గారిలో ఏ రకమైనటువంటి మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయో చూడండి. ఆయన అన్నాడు కదా, ఏమంటే మీకు ఆపరేషన్ మీరు చేయించుకోవడం అనేది మంచిదే, కానీ ఏంటంటే మీకు దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటుంటాయి. మనం పక్కాగా ఆపరేషన్ జరుగుతుందని మనం చెప్పలేం మీకు సైడ్ కట్టి. ఆ డిస్క్ లో మనం సర్జరీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు మీకు. అంచేత మళ్ళీ మీరు అంత ఒరిజినల్ గా అంత ముందులా మీరు అవ్వలేరు మీరు. అందువల్ల నాకు హైదరాబాద్ లో ఒక హోమియోపతి డాక్టర్ ఒక ఆయన బాగా ట్రీట్ చేస్తాడని తెలుసు, అంచేత మీరు ఆయన దగ్గరికి పోండి అని చెప్పి ఆయనకి అడ్రస్ ఇచ్చి మీకు కట్టినటువంటి డబ్బులన్నీ కూడా పే చేసేస్తారు. మీరు నాకు బాగా తెలిసిన ఆయన కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తాను, సర్జరీ చేసేది నేనే, కానీ ఏంటంటే మీకు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి మీకు అని చెప్తే, ఈయన ఏం చేశాడంటే, అమ్మో ఇంత పెద్ద డాక్టరే దీని గురించి ఎలా చెప్తున్నాడంటే నిజంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే నాకు ఇబ్బంది అయిపోతుందేమో అనే భావంతో ఏం చేస్తాడంటే ఈయన హైదరాబాద్ లో తెలుసున్న ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగితే, నువ్వు అత్తమోని ఇక్కడికి వచ్చి వైద్యం ఎలా చేయించుకుంటావు, కష్టం కదా మరి, అంచేత మీరున్న చోట డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోవడం మంచిదని చెప్పి ఆ తర్వాత ఎవరో సజెస్ట్ చేస్తే ఆయన ఆపరేషన్ చేయించుకోకుండా నా దగ్గరికి వచ్చాడు అన్నమాట. వచ్చినప్పుడు నేను అంటే ఉద్యోగం చాలా పెద్దదనమాట. పెద్దదైనప్పుడు వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఏంటంటే డాక్టర్ని ఇంటికి రమ్మంటూ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే క్రమంలో ఏంటంటే నన్ను పిలిస్తే వాళ్ళు ఏదో కార్ అది పంపించారు, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే, పేషెంట్ అనైబుల్ టు కీప్ స్టిల్ అని చెప్పాడు పోలీసు. పేషెంట్ వెళ్ళేసరికి ఏంటంటే అటు పడుకుంటున్నాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు, నేను కేస్ షీట్ తీసుకున్నాడు, వెంటనే పైకి లేచిపోతున్నాడు, మళ్ళా లేచిపోయి మళ్ళా సోఫాలో కూర్చుంటున్నాడు. బాబాయ్ నేను భరించలేకపోతున్నాను సార్ నేను చెప్పి. ఆయన ఏ రకమైనటువంటి యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటివి ఏమీ లేవు, కానీ ఏం చేస్తున్నాడంటే ఆ పెయిన్ అతను తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే అతనికి కోలోసింత్ వనం ఇచ్చాను. ఏమిచ్చాను? కోలోసింత్ వనం ఇచ్చాను. కోలోసింత్ వనం ఇచ్చిన తర్వాత ఆయనకి ఏమైందంటే చాలా మెరిక్లెస్గా విత్ ఇన్ 3 days లోనే చాలా మార్పు వచ్చింది. అలాగే అతనికి ఓ 15 రోజులు అయ్యేసరికి మొత్తం ఆయన బాగా కూర్చోగలగటం,
బాగా చేయటం, ఆ తర్వాత మళ్ళా ఆయన పెట్టినటువంటి సెలవును కాస్త క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవటం. తర్వాత ఇప్పుడు జరిగేప్పుడు 10 years అయింది. ఈ 10 years నుంచి మధ్యలో ఎప్పుడన్నా పెయిన్ వస్తే ఆయనకి పోలీసులు అన్నం ఒకటి వచ్చేస్తాను, ఇంకేం పక్కలేదు, మిగతా అన్ని కూడా ప్లాస్ పోయేస్తాం. ఆ రకంగా ఏంటంటే ఆయనకి చాలా అద్భుతంగా, ఇంకా నాకు సర్జరీ చేయించుకుంటే కానీ తగ్గదు, ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు అంతా కూడా ఆయనకి తగ్గి. ఆ తర్వాత ఆయన ఇంచుమించు చెప్పాలంటే ఒక 100-150 మంది ఈ సయాటికా పేషెంట్స్ ని పంపించాడు అనమాట. అందువల్ల ఏంటంటే మనకు హోమియోపతిలో ఈ సయాటికా అనేది చాలా అద్భుతంగా మీకు 70% తగ్గేటువంటి కేసు అనమాట. పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా కనుక మందు ఇచ్చినట్టయితే బాగా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే మీకు దీంతో పాటు మెయిన్ మనకి ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆ, ఇంకో కేసు కూడా మీకు చెప్తా. ఏంటంటే అది ఒక అబ్బాయి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది అనుకుంటాను, దాంట్లో జాబ్ వచ్చి ఆయన, అంటే ఈయన పంపించిన కేసు అది కూడా, ఈయన కూడా ఆ అబ్బాయిని రిఫర్ చేశారు. ఏం చేస్తే ఆయన ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడంటే కాకినాడ ఆంధ్ర పాలిటెక్నికల్లో పనిచేస్తున్నాడు అనమాట. ఒక లెక్చరర్గా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తుంటే ఆయన వచ్చినప్పుడు నాకు కేస్ షీట్ అది తీసుకున్న తర్వాత, సార్ ఏమైంది మీకు అని అడిగితే ఆయన చెప్పింది అంటే, అబ్బాయి ఎంతో కాదు వయసు అంతా కలిసి నియర్లీ 25 years ఉంటాయి అంతే. అతను ఎంటెక్ ఏదో చేశాడు, ఎంటెక్ చేసిన తర్వాత ఇందులో ఉద్యోగం చేస్తున్నారు అంచేత మీకు ఏమైంది అని అడిగితే ఆయన కూడా చెప్పాడు. నాకు ఆ కేసు డిఫరెంట్, అది కోలిసిందిస్ వాళ్ళు తగ్గలేదు. అది ఆయనకి ఏంటంటే సేమ్ పెయిన్ అనమాట. ఆయనకు కూడా నాకు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అనేది నాకు గుర్తులేదు, కానీ ఇప్పటికి ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా సయాటికా నొప్పి, లంబార్ స్పాండిలైటిస్. అతనికి ఏమైందంటే అతను ఫస్ట్ ఈ కాలేజీలో ఈ ఆంధ్ర పాలిటెక్నిక్లో పనిచేయక మునుపు గవర్నమెంట్ జాబ్ చేసేవాడు అబ్బాయి. ఇక్కడ మనకి కర్ణాటకలో ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా దీంట్లో ఒక ప్రొఫెషనరీ ఆఫీసర్ కింద పనిచేసేవాడు. మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి. ఇంటెలిజెంట్ అయితే అతను ఏదో బిఎస్ఆర్బి టెస్ట్ రాసుకుంటే 2-3 బ్యాంకులో సెలెక్ట్ అయితే అందులో జాయిన్ అయ్యాడట. జాయిన్ అయిన తర్వాత అతనికి ఏమైందంటే లంబార్ డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అతనికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి వాళ్ళకి చూపించుకుని ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు అవి చూపించుకున్న తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే చాలా రెస్ట్లో ఉండాలి. మనం చెప్పుకుంటాం దీని గురించి, ఈ సయాటికా ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనకి రెస్ట్ చాలా అవసరం అనమాట. అందువల్ల మీరు ఎక్కువ మనం అందించినప్పుడు కూడా సయాటికా ప్రాబ్లమ్స్లో మన పేషెంట్ని ఎక్కువ తిరగటము, బరువులు ఎత్తటము, అలాగే ఎక్కువ ఈ బైక్ మీద అది ప్రయాణం చేసి గతుకుల్లో అది పడి ఆ బండి, దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం కాస్త బాగా ఎక్కువైపోతుంది. అంచేత ఏంటంటే వాళ్ళు కూడా ఎల్లోపతిస్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రెస్ట్ అడ్వైజ్ చేస్తారనమాట. అందువల్ల మనం కూడా ఏంటంటే పేషెంట్ని కొద్దిగా చాలా మంది బల్లమే పడుకోమని చెప్తారు. బల్లమే పడుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి దాని మీద 4-5 దుప్పట్లు వేసుకుని దాని మీద వాళ్ళు పడుకున్నట్టయితే ఆ డిస్క్ యొక్క కంప్రెషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ నడుం కాస్త బెండ్ అవ్వకుండా జాగ్రత్తగా సాఫీగా ఉంటుందన్నమాట. ఆ ఒక్కదానికోసం వాళ్ళు బలని అడ్వైజ్ చేస్తారు. మీరు ఆ పరుపులు అవి మంచిగా గట్టా ఉన్నట్టయితే మీరు కూడా దాన్ని అడ్వైజ్ చేయొచ్చు. లేదన్నట్టయితే వాళ్ళకి అది డిస్కంఫర్ట్గా ఉన్నట్టయితే మామూలుగా పరుపు మీద కూడా పడుకోవచ్చు. కానీ ఏంటంటే నేల మీద అది కూర్చోవద్దని చెప్తారు. నేల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు వెయిట్ అది ఎక్కువ ఉంటారు కాబట్టి మళ్ళీ లేచేటప్పుడు దానికి ఏమవుతుందంటే మళ్ళా దాని యొక్క ప్రెజర్ కాస్త మళ్ళీ ఈ లంబార్ డిస్క్ మీద పడుతుంది. అందువల్ల మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుందని కొద్దిగా హైట్లో ఒక స్టూల్ వేసుకుని కూర్చోండి అమ్మా, మీరు కొద్దిగా ఎక్కువ పూర్వంలాగా ఎక్కువ వాకింగ్ అది చేసేకండి, కొద్దిగా బరువులు అవి ఎత్తకండి అని ఇలాంటి కొన్ని మీరు వాళ్ళకి ఏంటంటే కొన్ని అడ్వైజ్ ఇచ్చినట్టయితే ఇది మీ యొక్క ట్రీట్మెంట్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం అలాంటి కేసు ఈ అబ్బాయి ఏంటంటే వచ్చినప్పుడు ఏమైంది ఏంటని చెప్తే అప్పుడు స్టోరీ చెప్పుకొచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో నేను అక్కడ కర్ణాటకలో పనిచేసేవాడిని. పనిచేస్తున్నప్పుడు అక్కడ నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎక్కువ నొప్పి వచ్చేసింది. నొప్పి రావడంలో నేను అత్మాను సెలవు పెట్టేసేవాడిని. మా పై ఆఫీసర్ ఏంటంటే ఇంకా ప్రొఫెషనరీ పీరియడ్ అది ఇంకా అవ్వలేదు, నువ్వు ఇలా అత్మాను సెలవు పెట్టేస్తే నీకు ఎలాగా, మీరు చేయగలిగితే చేయండి, లేదన్నట్టయితే మీరు రిజైన్ చేసేసేయండి అని చెప్తే ఇంకా నేను కాని పరిస్థితులు ఏంటంటే ఉద్యోగం చేయలేక నేను రిజైన్ చేసి వచ్చేసి నేను ఈ కాకినాడలో ఏంటంటే మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నికల్లో కాంట్రాక్ట్ బేసిస్లో నేను ఈ ఉద్యోగం చేసుకుంటున్నాను. నాకేమో సర్జరీ చేయించుకోమన్నారు. నాకేమో సర్జరీ అంటే భయం వేస్తుంది. ఇంకా ఈ పలానా ఆయన చెప్పడం వల్ల ఏంటంటే మీ దగ్గరికి ఆయన తగ్గిందంట, ఆయన కూడా ఆపరేషన్ దగ్గరికి వెళ్ళి వచ్చారట ఆయన, అందువల్ల మీ దగ్గరికి వచ్చారని చెప్తే ఆ అబ్బాయికి ఏం చేశానంటే నేను కేస్ షీట్ అంతా డీటెయిల్డ్గా తీసుకున్నప్పుడు అబ్బాయికి
వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ వచ్చింది అనమాట. ఎలాగా వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ వచ్చింది. వైరల్ ఫీవర్లో అతనికి ఈ నడు నొప్పి ఇవన్నీ వచ్చాయన్నమాట. బాడీ పెయిన్స్, నడు నొప్పి వచ్చి ఆ తర్వాత నుంచి ఏంటంటే ఫీవర్ తగ్గిపోయింది. కానీ ఏమైందంటే ఇంకా అక్కడి నుంచి ఈ బ్యాక్ పెయిన్, ఈ కాళ్ళు లాగేయటం బాగా, వాళ్ళేమో టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమైందంటే మీకు డిస్క్లో ప్రాబ్లం ఉందంటే డిస్క్లో అరిగిపోయింది. అక్కడ కొద్దిగా మీకు అక్కడ డిస్క్ కాస్త మీకు ఏమైందంటే బల్జింగ్ అది వచ్చింది, అంతే మీకు సర్జరీ పడుతుందని చెప్పడంతో ఈ అబ్బాయి అల్లిపోయి ఏం చేశాడంటే ఇంకా పెళ్లి కావాల్సిన నేను రేపు పొద్దున ఏమైనా కాళ్ళు వేయి పడిపోతే నాకు ఇబ్బంది అవుతుందని ఒక భయంతో ఏమైందంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని మీద ఇంక సర్జరీ చేయించుకోలేదు. ఇక వచ్చేసి ఆ ఉద్యోగం చేసుకుంటూ అలా ఉన్నప్పుడు ఆ క్రమంలో మన దగ్గరికి వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అబ్బాయికి సల్ఫర్ 200 వేసాను. సల్ఫర్ 200 మీరు అడగొచ్చు అసలు సయాటిక్ ఏంటండి, లంబార్ డిస్క్ ప్రాబ్లం ఏంటండి, మీరు సల్ఫర్ ఏంటండి, అయితే కోలిసిన్ వేయాలి లేకపోతే ఇంకోటి వేయాలి లేకపోతే ఇంకోటి వేయాలని అనిపించవచ్చు. అక్కడ ఏంటంటే ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ ఎక్యూట్ సిక్నెస్, ఏ క్రానిక్ ఎయిల్మెంట్ ఆఫ్టర్ ది ఎక్యూట్ సిక్నెస్. అంటే అతనికి వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాతే వచ్చిన తప్పయింది, అంతకుముందు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాఖలాలు అబ్బాయికి లేవు. ఆ కారణాన్ని బట్టి సల్ఫర్ 200 వేసిన తర్వాత ఆయనకి ఒక నెల కాలంలో పూర్తిగా చాలా వరకు 90% తగ్గిపోయింది. ఆ తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడన్నా సరే ఒక డోస్ వేస్తే సరిపోయేది అనమాట. మళ్ళీ కంప్లైంట్ వస్తుందని బదులు మళ్ళీ సల్ఫర్ 200 ఒక డోస్ వేసేవాడు. ఆ తర్వాత అతనికి ఆ కంప్లైంట్ లేదు. ఆ తర్వాత అబ్బాయి ఎంత తెలివైనడు అంటే మరలా బిఎస్ఆర్బి రాసుకుని ఆ తర్వాత మళ్ళా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మళ్ళా ప్రొఫెషనల్ ఆఫీసర్ కింద మళ్ళీ సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఇవాళ అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఇది కూడా ఇంచుమించు చాలా కాలం అయినటువంటి కేసు అన్నమాట. అంత బాగా మనకి హోమియోపతిలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి అంత అద్భుతంగా తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ కమ్ టు ది కోలోసింథసిస్. పెయిన్స్ ఎమ్యులరేటెడ్ బై ది మోషన్ అండ్ ది ప్రెజర్. ఈ కోలోసింథసిస్ లో పెయిన్స్ ఎలా ఉంటాయంటే అలాగా ఒక చోట కీర్చిల్లు ఉండటం వల్ల ఏమవుతాయంటే పెయిన్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. మరలా కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టయితే బాగున్నట్టుంది. ప్రెజర్ వల్ల ఎమ్యులరేషన్. ప్రెజర్ అంటే నొప్పి ఎక్కడైతే వస్తుందో ఆ నొప్పి ఉన్న చోట గట్టిగా అదుము పెట్టి అలా నొక్కి పెట్టినట్టయితే మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే కంప్లైంట్స్ వర్స్ డ్యూరింగ్ రెస్ట్ లో బాగా పెరిగిపోతాయి కంప్లైంట్స్. ఈ మొడాలిటీ మనకి రూస్టాక్స్ లో కూడా ఉంది. రెస్ట్ లో బాగా పెరిగిపోతూ ఉంటాయి. సమ్ టైమ్స్ పెయిన్స్ ఎమ్యులరేటెడ్ బై ది హీట్ అండ్ ది ప్రెజర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకి కోలోసింథసిస్ లో వేడి వల్ల ఉపశమనం ఉంటుంది, అలాగే నొక్కి పెట్టడం వల్ల ప్రెజర్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఉపశమనం ఉంటుంది. పెయిన్స్ ఎక్కడది అంటే కోలోసింథసిస్ లో పెయిన్స్ ఎక్కువ ఎక్కడ వస్తాయంటే మనకి ముఖం మీద వస్తూ ఉంటాయి. అంటే ఫేషియల్ న్యూరాలజీ ఇవన్నీ కూడా మన కోలోసింథసిస్ లోకి వస్తాయి. అలాగే అబ్డోమిన్కి వచ్చేటువంటి కంప్లైంట్స్ లో బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కోర్స్ ఆఫ్ ది నెర్వ్, మొత్తం లాంగ్ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి కోలోసింథసిస్ బాగా పనిచేస్తుంది. పొడపాటి నెర్వ్లు అనమాట. అందులో ముఖ్యంగా సయాటిక్ నెర్వ్ అనమాట. అంటే దాని నెర్వ్ అంతా కూడా పెయిన్ రావడం అనేది కోలోసింథసిస్ లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కమ్ టు ది కంప్లైంట్స్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఇండిగ్నేషన్. ఇండిగ్నేషన్ అంటే అవమానం, యాంగర్ అంటే కోపం పడటం వల్ల, అవమానం పొందటం వల్ల, మనస్తాపం పడటం వల్ల ఏవైనా కంప్లైంట్స్ వచ్చాయంటే మనం సాధారణంగా ఏంటంటే మనకి దీంతో కొద్ది కంపారిజన్ చేసుకోవాల్సింది స్టాఫ్సాగ్రే ఒకటి ఉంది, దాని గురించి తర్వాత చెప్తుంది. అంచేత కంప్లైంట్స్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఇండిగ్నేషన్, అవమాన పడటం వల్ల అలాగే కోపం వల్ల కనుక ఇలాంటి నొప్పులు ఏదన్నా వచ్చినట్టయితే మనకి కోలోసింథసిస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. Persons who are haughty and easily offended, chagrin, may get coalition complaint. కొంతమంది చాలా గర్వంగా ఉంటారు. హార్టీ అంటే గర్వం అనమాట. గర్వంగా ఉండి ఈజీలీ అఫెండెడ్. కొద్దిగా గర్వంగా ఉన్నవాడికి ఏమవుతుంది, మంచి హానర్ కావాలని ఉంటుంది. హానర్ అందరూ ఎవరు కదా, నీ గురించి ఎవరికి తెలియదు కదా. తెలియనప్పుడు ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు ఏదన్నా మాట అంటే అక్కడి నుంచి ఈజీగా అఫెండ్ అయిపోతారు, మనస్తాపం పొందుతారు. దానివల్ల ఏంటంటే చాగ్రిన్ అంటే దుఃఖపడతారు. అలాగా ఈ రెండింటి వల్ల మనకి ఏమొస్తుంది, కోలిసింది కంప్లైంట్ వస్తుంది. అంటే అటు కడుపు నొప్పి అయినా రావచ్చు, సయాటిక్ అయినా రావచ్చు, లేకపోతే ఫేషియల్ న్యూరాలజీ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. అందువల్ల ఈ రకంగా అవమానం పొందడం వల్ల, మాట పెరగటం వల్ల సమాజంలో వీళ్ళు కొద్దిగా అఫెండ్ అవ్వటం వల్ల ఏదైనా కంప్లైంట్స్ వచ్చిందంటే మనం ఒక స్టాఫ్సాగ్రే కాదు, మన కోలిసింథసిస్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాసిన స్టాఫ్సాగ్రే గురించి, యాంగర్ విల్ బి ఫాలోడ్ బై ది సివియర్ న్యూరాలజియా ఇన్ హెడ్, ఐస్, డౌన్ ది స్పైన్ అండ్ ఇంటెస్టైన్స్. మీరు కోపం పడటం వల్ల మీరు అంచేతనే మీరు పాస్ట్ హిస్టరీలోకి వెళ్ళండి, ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకోండి అని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. అందువల్ల
కోపం పడటం వల్ల కోపం యొక్క ఫలితంగా కనుక ఏదైనా సరే ఒక న్యూరాలజీ, ఒక నరం అంటే ఏంటి, హెడేక్ రావచ్చు, కంట్లో పోటు రావచ్చు, నడులో ఆ బ్యాక్ బోన్ లో పెయిన్ రావచ్చు, లేకపోతే పేగుల్లో ఏదైనా నొప్పి రావచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ కనుక మనకు వచ్చినట్టయితే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది మనకి కోలిసింథసిస్ అనమాట. అంతే చూసారా, కోలిసింథసిస్ ఏ రకంగా కంప్లైంట్స్ వస్తాయనేది ఏదో పాపం వాడు తినటం వల్ల లేకపోతే ఇంకోటి చేయటం వల్ల తెచ్చుకోవట్లేదు. వీడు కేవలం యాంగర్ వల్ల, అఫెండ్ అవటం వల్ల వీడికి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ వచ్చే కంప్లైంట్స్ ఎలాగా, స్టాఫ్ సేకరణ ఇప్పుడు ఉదాహరణకి అందులో ఎవడన్నా ఏదన్నా బాసో మాట అన్నప్పుడు, లేకపోతే కోపాన్ని ఇందులో ఏం చేస్తాడంటే కోపాన్ని స్టాఫ్ సేకరణ సప్రెస్ చేసుకుంటాడు. కోపాన్ని సప్రెస్ చేసుకుంటాడు అంటే అతనికి బాస్ ఉన్నాడు, పెద్ద ఆఫీసరు, అతని దగ్గర తన చిన్న సబార్డినేట్ గా పనిచేస్తున్నప్పుడు బాస్ ఏమో మాటి మాటికి ఏదో మాట అనేస్తున్నాడు. నీకమ్మ ఈ నలబట్టి ఉద్యోగం చేస్తున్నావు, నీకు టైప్ కొట్టడం రాలేదు, లేకపోతే నలబట్టి ఉద్యోగం చేస్తున్నావు, ఇదేనా నువ్వు లెటర్ తయారు చేసే విధానం ఇదేనా అని 10 మందిలో మాట అన్నప్పుడు స్టాఫ్ సెక్రటరీ ఏం చేస్తాడు, అతనికి ఆ కోపాన్ని అంతా కూడా దిగమింగుకుని దానివల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తలనొప్పి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి రాత్రులు నిద్రపట్టదా. నేను ఏమీ చేయని దానికి ఏంటి అతను అలా నేస్తున్నాడు మనల్ని, నేను ఏం తప్పు చేశాను, నేను 20 సంవత్సరాలు బట్టి ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు 10 ఆఫీసర్లు మారాడు, అందరూ కూడా వెళ్ళేటప్పుడు నాకు మంచి బాగా చేసేవారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తున్నారు, ఈయన వచ్చిన కాడి నుంచి బాగా తినేస్తున్నాడు అని ఒక రకమైనటువంటి ఆలోచనలు అలాగే మనసులో ఒకసారి తలుచుకొని తన పడినటువంటి అవమానాన్ని తలుచుకొని అలా ఇబ్బంది పడటం వల్ల ఏంటంటే వాళ్ళు స్టాఫ్ సెక్రటరీలోకి వెళ్తారు. పోలీసులకి అలా ఉండదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేస్తాడు వాడు. అంటే అంటే అక్కడ సముద్రీవులుగా ఇద్దరు పోరాడారు, పోరాటం వల్ల ఏంటంటే అయ్యో కూడా వదిలేసాడు. కానీ ఈ కోలిసింథసిస్ వాడికి ఏమవుతుందంటే ఆ ఆ రకమైనటువంటి మాటల్లో ఏమైందంటే వీడికి అతనేమన్నాడు, ఇతను అన్నాడు, ఇందులో ఓడిపోవడం గెలవడం అనేది ఇద్దరు సముద్రీవులే. అందువల్ల ఏమైందంటే ఆ యాంగర్ బాగా కోపం రావటం వల్ల తలనొప్పి రావటం కానీ, కంట్లో పోట్లు కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే ఈ పేగులు ఏదైనా ఇబ్బంది కానీ వస్తే మనం పోలీసుని చేసేస్తాం. కానీ స్టాఫ్ సెక్రటరీలు అలా కాదు, అవమానం పొందడం వల్ల, కోపాన్ని సప్రెస్ చేసుకోవటం వల్ల తలనొప్పి వచ్చినా, లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఏమన్నా వచ్చినా, లేకపోతే నిద్రపట్టడం పోవడం పోయి మానేసిన అలాంటప్పుడు అంటే స్టాఫ్ సెక్రటరీ ఇన్ కోలిసింథసిస్ ఫీలింగ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ పెయిన్నెస్ అంటే అర్థం ఏంటంటే మీకు అక్కడ మీకు ఏమవుతుందంటే కోలిసింథసిస్ లో బాగా పెయిన్నెస్ బాగా అలసిపోయినట్టు అవుతుంది, బాగా అలసిపోయినట్టు. మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి, అందరూ కూడా మీరు మ్యూట్ లో పెట్టుకుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. నాకు సౌండ్స్ వచ్చేస్తున్నాయి ఎక్కువ, నేను ఇక్కడ నుంచి పెట్టడానికి మీరు అన్మ్యూట్ అయిపోతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ మల్లికార్జున శర్మ గారు అండి, మల్లికార్జున శర్మ గారి వలన డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రికింగ్, టింగ్లింగ్, క్రాలింగ్ ఆఫ్ యాండ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ఫుల్ ఏరియాస్. ఈ కోలిసింథసిస్ ఏంటంటే ఏదైతే మనకంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుంటుంది దానికి, లేకపోతే కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే ఫేషియల్ న్యూరాలజీ వచ్చింది, లేకపోతే హెడేక్ వచ్చింది, ఆ ఏ ఏరియాలో అయితే ఆ బాధతో బాధపడుతున్నాడో కోలిసింథసిస్ లో ఆ ఏరియాలో ఎలా ఉంటుందంట, ప్రికింగ్ అంటే ఇలా గుచ్చుతున్నట్టు, టింగ్లింగ్ అంటే ఏదో కితకతలు పెట్టినట్టు, క్రాలింగ్ అంటే ఏదో పాకుతున్నట్టు, ఎలాగా ఆ చీమలు పాకుతున్నట్టు అనమాట. ఆ సెన్సేషన్ కాస్త ఆ ఇబ్బంది పడే ఏరియాలో మనకి ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ అందులో ఉంటుంది అనమాట కోలిసింథసిస్ లో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కోలిసింథసిస్ అనేది మనకి సయాటికాలో అద్భుతంగా పనిచేస్తుంది. సయాటికాలో అద్భుతంగా ఇందా చెప్పుకున్నాం, ఈ సయాటిక్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం అనమాట. ఈ మన మెడికల్ వరల్డ్ లో సయాటిక్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇది. దీంతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు లేదా 100ల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతాం. ఎందుకంటే దీనివల్ల రోజు ఎన్నో కొన్ని 100ల వేల సర్జరీ జరిగిపోతూ ఉంటాయి వరల్డ్ వైడ్గా. అందువల్ల ఏంటంటే మీకు హోమియోపతిలో మంచి అవకాశం ఉంది, కానీ మరి పబ్లిక్లో అంత ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ చాలా మంది మన హోమియోపతిలో తగ్గే కేసులు అయినప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే కోలిసింథసిస్ ఏంటంటే మనకి సయాటికల్ ఇండికేట్ అవుతుంది. కోలిసింథసిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ది సయాటికా. ఇక్కడ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని రెమెడీస్ మనకి సయాటికల్ ఇండికేట్ అవుతాయి. ఆ రెమెడీస్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటన్నది నేను చాలా తక్కువ టైం ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తాను. కోలిసింథసిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ది సయాటికా. సయాటికాలో మనకి నెంబర్ 1 రెమెడీ అనమాట కోలిసింథసిస్. ఇఫ్ డాక్టర్స్ ఫెయిల్ ది ట్రీట్మెంట్ ఆఫ్ sciatica with colicin, then they search for the other symptoms and select the other remedy.
అంటే ఇది ఎలా అంటే మనం ముందు అనుకున్నాం కదా, బ్రాండెడ్ రెమెడీ కదా చాలా మంది హోమియోపతి డాక్టర్స్ వాడుతూ ఉంటారు. బ్రాండెడ్ రెమెడీ అన్నమాట. అంటే సైడ్గా వచ్చింది వేసుకో, పోలీసులతో 200 వేసుకో, లేకపోతే 1M వేసుకో, లేకపోతే 30 వేసుకో అని చెప్పేస్తారు. అక్కడ సిమ్టమ్స్ అనేది ఏమీ తీసుకోరు. కానీ ఈ షార్ట్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి చాలా వరకు ఒక 50% 60% సక్సెస్ అయిపోతుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటంటే డీటెయిల్డ్గా కేస్ టేకింగ్ తీసుకోకుండా వేసేస్తూ ఉంటారు. అప్పుడు తగ్గినప్పుడు ఏంటంటే అప్పుడు ఏ ఉన్నాయి సిమ్టమ్స్, మనం ఎక్కడ సిమ్టమ్స్ మిస్ అయ్యామని అప్పుడు మళ్ళీ కేస్ షీట్ డీటెయిల్డ్గా తీసుకో. మనం అలా చేయకూడదు, మనం ముందే కరెక్ట్గా మందు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇండికేటెడ్ రెమెడీస్ సయాటికా, కోలోసింథసిస్ ఒకటి, విలేరియానా ఒకటి, లైకోపోడియం ఒకటి, జ్ఞఫాలియం ఒకటి, కాల్మియా ఒకటి, టెల్లూరియం ఒకటి, కాలేయోడి ఒకటి, రూస్టాక్స్ ఒకటి. ఈ మందులు 8 కనుక మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే 99.9% మీకు సయాటికస్ అన్ని కూడా దీంతో తగ్గి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ లెఫ్ట్. అందువల్ల వీటి గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి సార్. ఒక్కసారి చెప్పండి సార్, తక్కిన డ్రగ్స్ చెప్పారు కదా గ్రూప్ డ్రగ్స్. కోలోసింథసిస్, విలేరియానా, మీరు ఫోటో తీసేసుకుంటుండండి ఇలాంటివి. కోలోసింథసిస్, విలేరియానా, లైకోపోడియము, నెఫాలియము, కాల్మియా, టెల్లూరియము, కాలేయోడు, రూస్టాక్స్. ఈ 8 మందులు కూడా మనకి సయాటికాలో పనిచేసేటువంటి మంచి అద్భుతమైనటువంటి మందులు అనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి వాటికి ఏ రకంగా లక్షణాలను చూసుకుని మనం ఆ మందులు వేస్తామని చెప్పుకున్నాం. ఆల్రెడీ కోలోసింథసిస్ గురించి చెప్పాం. పెయిన్ అలాంగ్ ది కోర్స్ ఆఫ్ ది లెఫ్ట్ లైన్. కోలోసింథసిస్ లో ముఖ్యంగా ఏంటంటే సయాటిక్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పెయిన్ డిఫికల్ట్ టు స్టాండ్, పేషెంట్ నిలబడటం చాలా కష్టం. పేషెంట్ నిలబడటం అనేది చాలా కష్టం. పేషెంట్ నిలబడటం కష్టం, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కోలోసింథసిస్ అంతా డ్రగ్ చదవక్కర్ లేకుండా నేను 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు కనుక మీకు ఉన్నట్టయితే కోలోసింథసిస్ వేయండి. కోలోసింథసిస్ పేషెంట్ నిలబడటం కష్టం. కొద్ది దూరం నడిచాడు అనుకోండి, ఆ కాలు కాస్త లాగేస్తూ ఉంటుంది. అంతేది ఏంటంటే మీకు మీ క్లినిక్ వచ్చేటప్పుడు కూడా పేషెంట్ ఏం చేస్తాడంటే ఒక 2-3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చినప్పుడు 1 కిలోమీటర్ దాకా నడవటం, అక్కడి నుంచి కాలు బాగా సలిపేస్తుంది. అప్పుడు ఎక్కడైనా చిన్న మెట్లు లాంటివి కానీ అరుగ్గానే ఉన్నట్టయితే అక్కడ కూర్చుంటాడన్నమాట. కూర్చొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇది చాలా పెక్యులర్ పాయింట్. అంటే ఏంటి, కంటిన్యూస్గా వాకింగ్ చేయలేడు కోలోసింథసిస్ పేషెంట్. రెండోది ఏంటంటే ఎక్కువసేపు నిలబడటం వల్ల కాలు పీకేస్తూ ఉంటుంది, రెండో పాయింట్. మూడోది ఏంటి, ఎడమ వైపు వచ్చేటువంటి సయాటికా. ఈ 3 లక్షణాలు ఉన్నట్టయితే మీకు డెఫినెట్గా 100% అది కోలోసింథసిస్. దాన్ని బేస్ చేసుకుని ఇక చాలా దానికి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఈ 3 పాయింట్స్ మటుకు మాత్రం మీకు కోలోసింథసిస్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఎడంకాలు అంతా పైనుంచి కింద దాకా, అంటే మక్కి దగ్గర నుంచి మొదలుకొని ఆ పాదం వేళ్ల దాకా లాగటం, లేకపోతే ఎడమవైపు నడుము ప్రాంతంలోంచి కాలు దాకా కాలి వేళ్ల వరకు లాగటం. పేషెంట్ ఏ రకంగానూ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోవటం, పేషెంట్ కొద్ది దూరం నడిచేసరికి కాలంతా పీకేసి మధ్యలో కూర్చోవాలని రావటం. ఇవి కనుక మీరు చూసినట్టయితే అది కోలోసింథసిస్ కేసు అనమాట. రెండోది ఏంటంటే, ఈ పేషెంట్స్ ఏంటంటే మీకు పడుకున్నప్పుడు మనం దీంట్లో చెప్తాం, డిఫికల్ట్ టు వాక్ ఫర్ ఏ లాంగ్ టైం, ఎక్కువ దూరం నడవలేడు. మస్ట్ సిట్ వెన్ హీఈస్ వాకింగ్ ఫర్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఎక్కువ దూరం నడుస్తున్నాడంటే కంపల్సరీగా కూర్చొని తీరాలి. లెఫ్ట్ సైడెడ్ సయాటికా, ఎడమవైపు వచ్చేటువంటి సయాటికా. పెయిన్ ఎమ్యులేటెడ్ బై ది ఫ్లెక్షన్ ఆఫ్ లెగ్. సాధారణంగా కోలోసింథసిస్ లో ఏమవుతుందంటే మీకు కాలు కాస్త దగ్గర ముడుచుకుంటే బాగుంటుంది అనమాట. ఈ స్టాండ్స్ లైక్ హార్స్ విత్ ఫ్లెక్షన్ ఆఫ్ వన్ లెఫ్టెడ్ లెగ్. సాధారణంగా గుర్రం చూస్తుంటారు, 4 కాళ్ళు ఉన్నప్పుడు కాలు కాస్త ఇలా దగ్గరికి ఇలా ముడుచుకొని ఉంటుంది అనమాట. కొద్దిగా ఇలాగా ఫ్లెక్షన్ లో పెడుతుంది అనమాట. అంటే కొద్దిగా ఇలా వంపు పెట్టుకుంటుంది, ఇలా స్ట్రైట్ గా ఇలా పెట్టేది. ఆ రకమైనటువంటి పోస్చర్ మనకి కోలోసింథసిస్ లో కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఫ్లెక్స్ ది లెగ్ డ్యూరింగ్ స్లీప్. పడుకున్నాడు అనుకోండి కోలోసింథసిస్ పేషెంట్ సయాటికాతో, వాడు ఏం చేస్తాడంటే ఏ కాలు అయితే సయాటికాతో ఎఫెక్ట్ అవుతున్నాడో ఆ కాలు చాపలేక అందువల్ల ఏం చేస్తాడు, దగ్గర ముడుచుకొని పడుకుంటాడు. ఇవి చాలా స్పష్టమైనటువంటి కోలోసింథసిస్ ఇండికేటెడ్ లక్షణాలు అన్నమాట. పెయిన్స్ ఎమ్యులేటెడ్ బై ది ప్రెజర్ అండ్ హీట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సయాటికా ఒక్కదానికే కాదు, కోలోసింథసిస్ అనేటువంటి డ్రగ్ లో ఏ నొప్పులు ఉన్నప్పుడు కూడా అది నొక్కి పెట్టడం వల్ల కానీ, గట్టిగా పట్టుబట్టడం వల్ల కానీ, తర్వాత వేడి వల్ల కానీ చాలా ఉపశమనం ఉంటుందన్నమాట. ఈ పాయింట్స్ అనేవి కోలోసింథసిస్ కి సయాటికా సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇవి బాగా మనసులో ఉంచుకోవాలి. ఇకపోతే కొద్దిమంది విలేరియానే వేస్తారు. ఈ విలేరియానా సిమ్టమ్స్ మన సయాటికాలు ఎలా ఉంటాయంటే, దీంట్లో ఎమ్యులరేటెడ్ బై ది వాకింగ్. నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఓ చోట కూర్చున్నట్టయితే, రెస్ట్ లో ఉన్నట్టయితే ఆ లెగ్ కాస్త బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సయాటికా అనుభవంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది మక్కి దగ్గర మొదలెట్టుకుని ఆ పాదం యొక్క కాలివేళ్ల వరకు బాగా లాగేస్తూ ఉంటుంది. అంతే తప్పించి కాలివేళ్ల దాకా లాగాలనే రూల్ ఏం లేదు. దాంట్లో ఏమవుతుందంటే తొడకాలంతా లాగేయచ్చు, మోకాల దాకా రావచ్చు,
నడుం దగ్గర నుంచి ఆ కిందకి అలా డౌన్లోకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పెయిన్ హీల్స్ డ్యూరింగ్ రెస్ట్. కొంతమందికి మడవ నొప్పులు ఉంటాయి. ఈ మడవ నొప్పుల్లో కూడా మనకి విలేరియానా అద్భుతంగా పనిచేయి. పెయిన్ టెండోయిక్లియస్, ఆ మడం జాయింట్ ఉంది కదా, అక్కడ ఆ మడం జాయింట్లో అక్కడ కాల్కేనియన్ బోన్ ఉంటుంది. దాని పైన కొద్దిగా చూసుకున్నట్టయితే ఆ మడం దగ్గర ఉన్నటువంటి ఆ యాంకిల్ జాయింట్ లో ఆ వెనక ఉన్నటువంటి ఆ పాదం వెనక మనం హీల్ అంటాం కదా, ఆ హీల్ దగ్గర వచ్చేటువంటి పెయిన్స్ లో కనుక మనకి ఎక్కువగా మనకి విలేరియానే ఇండికేట్ అవుతుంది. అలాంటి వాటిలో 3 డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి. ఒకటి ఏంటంటే, అంటే చాలా మంది మడవ నొప్పి మడం సోల్ అంటూ ఉంటారు. ఒకటి రోటా, ఒకటి 2 రూస్టాక్స్, ఒకటి 3దేమో కాల్కేరియా ఫ్లోరికా, ఒకటి 4దేమో విలేరియానా ఒకటి. వీటి యొక్క ఇండికేషన్స్ బట్టి మీరు ఏ మందు అనేది చూసుకోవాలి. అందువల్ల మనకు సయాటికాలోకి వచ్చినట్టయితే విలేరియానాలో ఏంటంటే మనకి ఆ సయాటికాలో నడుస్తుంటే ఎక్కువైపోతూ ఉంటుంది, రెస్ట్లో నడుస్తుంటే బాగున్నట్టు ఉంటుంది, రెస్ట్లో ఎక్కువైపోతూ ఉంటుంది విలేరియానాలో. అందువల్ల ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకుని సయాటికాలో మీరు విలేరియానా మీరు వాడచ్చు. తర్వాత లైకోపోడియంలో ఏంటంటే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ సైడెడ్ సయాటికా. అది మక్క దగ్గర నుంచి కింద దాకా లాగేస్తూ ఉంటుంది. ముఖ్యంగా లైకోపోడియం అనేది రైట్ సైడ్ సైట్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం 90% ఇండికేట్ అయిపోతాం. అగ్రవేషన్ ఈవినింగ్ సాధారణంగా సాయంకాలం ఎక్కువ అవుతుంది, కానీ రోజంతా మెయిన్ ఉంటుంది. కానీ రైట్ సైడెడ్ సయాటిక్ అనుభూతులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లైకోపోడియం. నెఫాలియం అనమాట. చాలా మంది నెఫాలియం వాడుతూ ఉంటారు. కొంతమంది సయాటికాకి నెఫాలియం మదర్ డిగ్రీ ఇచ్చేస్తారు. సో ఏదైనప్పుడు కూడా నెఫాలియంలో ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఉంటుంది. ఈ ఒక్క లక్షణం ఆధారంగానే మనం నెఫాలియం ఇస్తాం. ఈ సయాటికాతో పాటు ఏమవుతుందండి, మీకు ఆల్టర్నేటింగ్ విత్ నమ్మనెస్, పెయిన్ ఆల్టర్నేటింగ్ విత్ నమ్మనెస్. అంటే కాలు నొప్పితో పాటు నొప్పి ఉన్నప్పుడేమో తిమ్మిరి ఉండదు, తిమ్మిరి ఉన్నప్పుడు నొప్పి ఉండదు. అంచేత ఈ తిమ్మిరి నొప్పి రెండు కూడా కాలంతా తిమ్మిరిగా ఉంటుంది, స్పర్శలైనట్టు ఉంటుంది. 2 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు నుంచి మళ్ళీ కాలు అంతా పీకేస్తూ ఉంటుంది. మళ్ళా తర్వాత నుంచి మళ్ళా కాలు తిమ్మిరి వచ్చేస్తూ ఉంటుంది. ఈ తిమ్మిరి నొప్పి రెండు కూడా మీకు ఆల్టర్నేట్ అవుతున్నట్టయితే నెఫాలియం ఇండికేట్ అవుతుంది. సాధారణంగా నెఫాలియం 200, లైకోపోడియం 30, అలాగే కోలిసింథసిస్ అయితే మాత్రం 1 ml వేయండి, అద్భుతంగా పనిచేస్తాయి ఇంకండి. అందువల్ల ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాల్మియా లాటిఫోలియా, ఇది చాలా అద్భుతమైనటువంటి మందు కాల్మియా అనేది. ఇందులో ఏంటంటే మెయిన్ ఇది ఇండికేటెడ్ ఇన్ సయాటికా వాండరింగ్ పెయిన్స్ అనమాట. వాండరింగ్ పెయిన్స్ అంటే అర్థం ఏంటంటే ఈ వేళ నొప్పి మోకాలు నొప్పి అన్నాడు అనుకోండి, రేపు వచ్చి మోచేయి నొప్పి అంటాడు, ఎల్లుండి వచ్చి నాకు మెడ నొప్పి వస్తుంది అంటాడు, తర్వాత వచ్చి మక్కులో సెల్ఫ్ వస్తుంది అంటాడు. ఈ రకంగా కంప్లైంట్స్ ఏమవుతాయంటే షిఫ్ట్ అవుతుంటాయి. పల్స్లో ఉంటుంది ఈ లక్షణం. ఈ రకంగా మనకి షిఫ్ట్ అవడం అనేది మనకి రోజుకు ఒక నొప్పి ఎక్కడో చోట ఉంటుంది. ఈ రకమైనటువంటి వాటిలో మనకి కాల్మియా ఇండికేట్ అవుతుంది. వాండరింగ్ పెయిన్స్ గో డౌన్ వార్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్. అంటే మక్కి దగ్గర నొప్పి వస్తే కాలి కిందకు వచ్చేస్తుంది అనమాట. రెండోది, ఈ షోల్డర్లో పెయిన్ వస్తే ఈ షోల్డర్ చెయ్యి అంతా కిందకి లాగేస్తుంది. అలాగే హిప్స్ లో పెయిన్ వస్తే అది పాదాలు వేళ్ల దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ రకంగా నొప్పులు ఏవైతే ఉంటాయో ఆ పైన ఉన్నటువంటి భాగం నుంచి ఆరిజిన్ ప్లేస్ నుంచి అలా కిందకి రావడం అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే వాండరింగ్ పెయిన్ షిఫ్టింగ్ అవుతూ ఉండటం ఒకటి. మూడోది ఏంటంటే ఏ చిన్న కదలిక వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, కాల్మియోడికి కదిలితే ఎక్కువైపోతూ ఉంటాయి. రెస్ట్లో ఉన్నంతసేపు హాయ్. అదే రకంగా సైడ్గా ఉందనుకోండి, కూర్చుంటే బాగుంటుంది, నడుస్తుంటే ఎక్కువైపోతుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కాల్మియా 30 కనుక ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత అవసరాన్ని బట్టి మీరు పొడెన్సీ మార్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టెల్యూరియం, ఇది ముఖ్యంగా రైట్ సైడెడ్ సయాటికాలో ఇండికేట్ అవుతుంది. అక్కడ లైకోపోడియం వేరు, ఇది వేరు. అగ్రవేషన్ బై టచ్, దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఇది ఆర్నికా టైప్లో ఏమవుతుందంటే ముట్టుకుంటే నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. అగ్రవేషన్ బై టచ్. రెండోది ఏంటంటే అగ్రవేటెడ్ బై కాఫింగ్ ఆర్ స్నీజింగ్, తుమ్మిన దగ్గిన సయాటికా విలవల్లాడిపోతూ ఉంటాడు అనమాట. అలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే అదే రకంగా మోషన్కి వెళ్ళినప్పుడు వాడు కొద్దిగా ముక్కేడు అనుకోండి, మోషన్ బాగా హార్డ్ స్టూల్ అని, అప్పుడు ఏమవుతుందంటే కాలు అంతా విపరీతంగా పీకేస్తూ ఉంటుంది. ఈ రకంగా కుడివైపు సైడ్గా రావటము, అది కాస్త ముట్టుకున్నట్టయితే లెగ్ కాస్త బాగా విపరీతంగా నొప్పి రావటము, కాస్త తుమ్మినా దగ్గినా సరే కాలంతా పీకేయటము, కనీసం మోషన్కి వెళ్ళినప్పుడు కనుక వాడు కొద్దిగా స్ట్రెయిన్ అయినప్పుడైతే ఆ కాలంతా పీకేయటం అనేది టెల్యూరియంలో ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు టెల్యూరియం 30 ఒక డోసు వేస్తే చాలా అద్భుతంగా తగ్గుతుంది. నెక్స్ట్ కమ్ టు ది కాలియోయిడ్. కాలియోయిడ్ కూడా మనకి సైడ్గా బాగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి కాంట్ స్టే ఇన్ బెడ్, ఆ పడుకున్నప్పుడు అస్సలు సుఖం ఉండదు అనమాట అండి. అగ్రవేషన్ అట్ నైట్, రాత్రులు బాగా ఎక్కువైపోతుంది. అగ్రవేషన్ అన్న లైంగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్, ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పిన చోట కనుక పడుకున్నట్టయితే, దాని మీద పడుకున్నట్టయితే విపరీతంగా నొప్పి తీవ్రతరం అయిపోతుంది. ఫార్మికేషన్ ఆఫ్ లోవర్ ఎక్స్ట్రీమిటీస్, అక్కడ ఏవైతే మనకి
కాళ్ళు చేతులు అక్కడ నొప్పితో సఫర్ అవుతున్నాయో దాని మీద చీమలు పాకుతున్నట్టు ఒక లక్షణం ఉంటుంది అనమాట. ఈ లక్షణాల ఆధారంగా చేసుకుని మనం కాలేయోడు 30 ఒక డోసు వేసినట్టయితే బాగా తగ్గుతుంది. నెక్స్ట్ కమ్ టు ది రూస్టాక్స్. రూస్టాక్స్ గురించి మీకు చెప్పక్కర్లేదు, మీకు బోడిన విషయాలు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే మనకి రూస్టాక్స్ లో సైడ్కి ఎలా మొదలవుతుందంటే లిఫ్టింగ్ ఆఫ్ ది ఓవర్ వెయిట్స్. ఏదన్నా సరే ఏదన్నా ఇప్పుడు ఇంట్లో మీకు పనులు అలవాటు లేవు, పనులు అలవాటు లేని దాని మీద ఏమైందంటే మీకు ఈ గ్యాస్ బండ్ ఏదో వచ్చింది. గ్యాస్ బండ్ వచ్చినప్పుడు ఆ గ్యాస్ బండ్ కాస్త వాడు ఏం చేశాడు, బయట పెట్టేసి వెళ్ళిపోయాడు తెచ్చిన ఆయన. అది మీరు ఇంట్లో పట్టురావాలి అని చెప్పి గట్టిగా ఇలా నెమ్మదిగా పట్టుకుని వచ్చారు. అక్కడి నుంచి మీకు నడువు నొప్పి వచ్చింది. 2-3 రోజులు పోయిన తర్వాత కాలంతా పీకేస్తుంది అక్కడి నుంచి. అది డాక్టర్ దగ్గర పోతే సైడ్గా అని చెప్పాడు. ఇది ఒక కంప్లైంట్. రెండోది అంటే ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్. రూస్టాక్సైడ్కి ఎప్పుడు లేచిన వెంటనే బాగా ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పి కాస్త ఎక్కువైపోతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తాడంటే కూర్చుని కొద్దిగా ఇలా ఆడిస్తూ ఉంటాడు కాల్. రూస్టాక్స్ లో మోకాల నొప్పులన్నా అంతే, వాడు పొద్దున్న లేవగానే మొత్తం అన్ని పట్టేస్తాయి, స్లిప్ అయిపోతాయి జాయింట్స్ అన్ని. కొద్దిసేపు చిన్న లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేస్తాడు, అప్పుడే ఈ ఫామ్ లోకి వస్తాయి. అక్కడి నుంచి వాడి యొక్క దినచర్య మొదలవుతుంది అనమాట. అలాగే అగ్రవేషన్ నెక్స్ట్ రెస్ట్ అంటే రెస్ట్ లో అగ్రవేషన్ వస్తుంది అనమాట రూస్టాక్స్ లో. సైడ్ గా ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆఫ్ ఓవర్ వెయిట్స్. ఈ లక్షణాల ఆధారంగా చేసుకుని మీరు సైడ్ గా లేనట్టయితే డైరెక్ట్ గా రూస్టాక్స్ 1 ఒక డోస్ వేయండి. రూస్టాక్స్ ఒక 1 ఒక డోస్ వేస్తే ఇంకా అత్మాన్ రిపీట్ చేయవలసిన అవసరం లేదు, దాంతో మీకు అద్భుతంగా తగ్గుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ది రూస్టాక్స్. ఇకపోతే కోలిసింథసిస్ లోకి వస్తాం. కోలిసింథసిస్ లోకి వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇది కోలిసింథసిస్ పెయిన్ బెటర్ ఫ్రమ్ హార్డ్ ప్రెషర్. బాగా గుర్తుపెట్టుకోండి, హార్డ్ ప్రెషర్ అంటే ఎక్కువ ఇలా నొప్పి పెట్టడం వల్ల బాగా నొప్పి తగ్గినట్టు ఉంటుంది. అండ్ ఫ్రమ్ హీట్, అలాగే వేడి ఉపశమనం వల్ల బాగుంటుంది. కోలిసింథసిస్కి కాలంతా కూడా బాగా విపరీతంగా లాగేస్తుంది అనుకోండి, వాడికి ఏం చేస్తాడంటే హార్ట్ బ్యాగ్ పెట్టుకుంటా ఉంటాడు అనమాట. లేకపోతే ఏదైనా వేడిది ఉపశమనం పెట్టుకున్నట్టయితే హాయిగా ఉంటుంది. అలాగే వర్స్ డ్యూరింగ్ రెస్ట్, రెస్ట్ లో ఉన్నప్పుడు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ డ్రైవ్ ది పేషెంట్ డిస్పైర్. ఈ కంప్లైంట్స్ వల్ల ఏమవుతున్నటువంటి నిరాశలోకి వెళ్ళిపోతాడు అనమాట. దాని కోలిసింథసిస్ క్యూర్స్. అలాంటి కండిషన్స్ లో మనకి ఈ లక్షణాలు స్పష్టంగా ఉన్నప్పుడు మనకి కోలిసింథసిస్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ది కోలిసింథసిస్. ఇకపోతే మనం అడుగుతాం కదా మెంటల్ సిమ్టమ్స్ ఏమున్నాయి దేంట్లో. ఇరిటబుల్ వెన్ పెయిన్ అలాంగ్ ది కోర్స్ ఆఫ్ ది నెర్వ్స్. ఈ కోలిసింథసిస్ లో ఏమవుతుందంటే మానసిక లక్షణాల వల్ల ఈ కంప్లైంట్స్ రావు, ఈ లక్షణాల వల్ల మానసిక లక్షణాలు వస్తాయి. కాలు విపరీతంగా పైనుంచి కింద దాకా లాగేస్తా ఉంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట, ఆ మానసిక లక్షణం కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ వి ఎక్సెస్, ప్రతిదానికి వీడు ఏమవుతాడంటే వెక్స్ అయిపోతా ఉంటాడు అన్నమాట, ప్రతిదానికి వెక్స్ అయిపోతా ఉంటాడు. స్క్రీమ్స్ విత్ ది పెయిన్. ఈ నొప్పిని తట్టుకోలేక ఏంటంటే ఓ కేకలు పెడతా ఉంటాడు అనమాట కోలిసింథసిస్ లో. డిజైరింగ్ క్లైంట్ టు టాక్ ఆర్ ఆన్సర్ వెన్ సీ ది ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసేటప్పటికి ఏంటంటే మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళతో ఏదైనా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పబుద్ధి కాదు. ఈ తక్కువ మెంటల్ సిమ్టమ్స్ మనకి కోలిసింథసిస్ లో ఉన్నాయి. కానీ వీటితో పాటుగా ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా మనం కోలిసింథసిస్ ఎలా వేయాలనేది మనం తెలుసుకున్నాం. ఇకపోతే జనరల్స్ అనమాట, అంటే మొత్తం శరీరాన్ని అంతటికి సంబంధించినటువంటి ఫిజికల్ జనరల్స్. వాటిలో ఏంటంటే ఆల్ పెయిన్స్ హీట్ ఎమ్యులరేషన్. కోలిసింథసిస్ లో ఏ కంప్లైంట్ వచ్చినా సరే మనకి హీట్ ఎమ్యులరేషన్ అనమాట, వేడి వల్ల ఉపశమనం ఉంది. ఆల్ పెయిన్స్ ప్రెజర్ ఎమ్యులరేషన్. ఏ నొప్పులు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా సరే మనకి ప్రెజర్ ఎమ్యులరేషన్ అనమాట. నెక్స్ట్ కమ్ టు ది వామిటింగ్స్ అండ్ ఏరియా. సాధారణంగా ఏమవుతుందంటే మనకి కోలిసింథసిస్ లో ఏమవుతుందంటే పెయిన్ అనేది చాలా కూలిక్ అంటే ఎబ్డోమెన్ పెయిన్ అనమాట, చాలా పెరాక్సిజమ్స్ అంటే తెరలుగా వస్తూ ఉంటుంది. ఆ వచ్చే కొద్ది ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. కోలిసింథసిస్ ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే సాధారణంగా నక్సాంగా వాటిల్లో కడుపు నొప్పి కడ వచ్చినట్టయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వికారం మొదలవుతుంది, వికారంతో పాటు వాంతులు అవుతాయి. ఆ వాంతులు అయిన తర్వాత నొప్పి తగ్గుతుంది. కోలిసింథసిస్ చాలా డిఫరెంట్ అనమాట. వీడికి ఏమవుతుందంటే ఫస్ట్ నొప్పి బాగా పెరిగిన తర్వాత వికారం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ నొప్పి వికారం పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ వాంతులన్నీ అయిపోయి కడుపు అంతా ఖాళీ అయ్యేదాకా ఆ వికారం ఉంటుంది. మొత్తం పొట్టంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఆ వికారం కాస్త తగ్గుతుంది. ఈ లక్షణం మనకి కోలిసింథసిస్ లో కనిపిస్తుంది. అలాగే హెడ్ సిమ్టమ్స్ అంటే తలకు సంబంధించినవి అనమాట. అవి మొత్తం తలంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, చాలా అన్బేరబుల్ గా ఉంటుంది. ఈ కోలిసింథసిస్ వాడికి ఏంటంటే కళ్ళు కాస్త ఇలా కదుపుతుంటే విపరీతంగా అన్బేరబుల్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ తలనొప్పులు కూడా పీరియాడికల్ గా అంటే సాధారణంగా ఏంటంటే ఒక టయానికి వస్తూ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ అనమాట, ప్రతి 3 రోజులకి, ప్రతి వారానికి, లేకపోతే ప్రతి 15 రోజులకి ఈ రకంగా వచ్చే తలనొప్పుల్లో కూడా మనకి కోలిసింథసిస్ బాగా ఇండికేట్ అవుతుంది.
అలాగే కళ్ళకు వచ్చేసరికి అంటే వైలెంట్ న్యూరాలజిక్ పెయిన్స్, కళ్ళు కాదు విపరీతంగా పోటీ వచ్చేస్తూ ఉంటాయి. దాంతోపాటు అంటే రొమాటిక్ ఐరైటిస్ అంట. అందువల్ల ఈ కళ్ళు కూడా ఏమవుతుందంటే ఐరిస్ అది కూడా బాగా ఆ, బాగా పెయిన్ వచ్చేస్తుంటుంది. కీళ్ళవాతంలో వచ్చేటువంటి కంటి సంబంధించినటువంటి రోగాల్లో కూడా మనకి కోలియోసింథసిస్ బాగా ఇండికేట్ అవుతుంది. తర్వాత సాయంకాలం చేసి ఈ కంటి సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత కంట్లో విపరీతమైనటువంటి మంట వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ కోలియోసింథసిస్ ఈ లక్షణాలు కూడా మనకి బాగా తగ్గించేటువంటి ఔషధము కోలియోసింథసిస్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫేషియల్ న్యూరాలజీలో బాగా అద్భుతంగా పని. ఈ మధ్యన ఫేషియల్ న్యూరాలజీ కేసులు కూడా చాలా చూస్తున్నాం మనం. వాటిలో ఏంటంటే బెలడోనా ఒకటి, మ్యాక్పాస్ ఒకటి, కోలియోసింథసిస్. ఫేషియల్ న్యూరాలజీ అంటే అర్థం ఏంటంటే ఈ ముఖం అంతా కూడా ఈ పక్క కానీ ఈ పక్క అంతా పోటు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఈ మధ్యన ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పుకున్నాం మనం. అది కూడా ఇంచుమించు ఇందులోకి వస్తుంది. ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఈ బ్రెయిన్ సంబంధించిన నెర్వ్స్ లో ఒక ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ చెంప అంతా పోటు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పోటులో కూడా మనకి ఈ కోలియోసింథసిస్ పనిచేస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో బాగా పనిచేసే మందుల్లో మనకి బెలడోనా, మ్యాక్ఫాస్, కోలియోసింథసిస్. బెలడోనాలో ఏంటంటే మీకు తెలిసిందే కంప్లైంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుంది, వైలెంట్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఏరియా అంతా కూడా రెడ్గా అయిపోతుంది. ఫ్లషింగ్ ఆఫ్ ది ఐస్, కళ్ళు అంతా కూడా ఆ రకంగా ఉంటాయి. హాట్ హెడ్, ఆ తర్వాత తల మీద చేసినట్టయితే విపరీతంగా వేడి వచ్చేస్తూ ఉంటుంది. గ్రేట్ సెన్సిటివ్నెస్ వెన్ టచ్, ఇలా ముట్టుకుంటే విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది రైట్ సైడ్. అండ్ కాజర్ బై ది కోల్డ్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఏసీలో ఉండటం వల్ల కానీ ఇలాంటి కంప్లైంట్ వచ్చి ఫేషియల్ న్యూరాలజీ వచ్చినట్టయితే మీరు ఇమీడియట్ గా బెలడోనా 200 వేసినట్టయితే ఆ ఫేషియల్ న్యూరాలజీ కాస్త బాగా తగ్గుతుంది. కోలియోసింథసిస్ లో ఎలా ఉంటుంది ఫేషియల్ న్యూరాలజీ? పెయిన్స్ కమ్స్ ఇన్ వేవ్స్, ఒక తెరల మాదిరిగా వస్తూ ఉంటాయి అనమాట నొప్పులు. బెటర్ ఫ్రమ్ హీట్. కోలియోసింథసిస్ వాడికి ఏ కంప్లైంట్ వచ్చినా ఆ వేడి హార్ట్ బ్యాగ్ తీసుకొచ్చి ఎలా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఆ ఒక్క లక్షణం చాలు. బెటర్ ఫ్రమ్ ప్రెజర్, ఇలా గట్టిగా నొక్కుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. అగ్రవేటెడ్ డ్యూరింగ్ రెస్ట్లో ఎక్కువైపోతాయి. బ్రాట్ అండ్ బై ఎక్సైట్మెంట్ ఆర్ వెక్సేషన్, ఉద్రేకపడటం వల్ల కానీ వేరే దాని వల్ల కానీ ఈ కంప్లైంట్స్ వస్తాయి అనమాట. కోలియోసింథసిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్ ది కంప్లైంట్స్ మ్యాక్సిమం ఫ్రమ్ ఇండిగ్నేషన్ అండ్ యాంగర్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్ టు ది మ్యాక్ఫాస్. మ్యాక్ఫాస్ కూడా మన అద్భుతమైనటువంటి మందు. ఎందుకంటే టీరింగ్ అండ్ షూటింగ్ పెయిన్స్ లైక్ లైట్నింగ్, ఒక మనకు మెరుపు వేగంతో ఏమవుతాయంటే ఇలా చీల్చినట్టు షూట్ చేసినట్టు మనకి ఏమవుతాయంటే ఆ పెయిన్స్ వస్తాయంటే మ్యాక్ఫాస్. ఎమ్యులేటెడ్ బై హీట్ అండ్ ప్రెజర్. కోలియోసింథసిస్ కి దీనికి కూడా ఇంచుమించు సేమ్ మోడాలిటీస్. ఎమ్యులేటెడ్ బై హీట్ అండ్ ప్రెజర్ అంటే వేడి ఉపశమనం వల్ల కానీ గట్టిగా నొక్కడం వల్ల కానీ మనకి మ్యాక్ఫాస్ లో ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనకి ఈ రకంగా మనకి ఫేషియల్ న్యూరాలజీలో అద్భుతంగా పనిచేస్తున్న మందులో బెలడోనా ఒకటి, కోలియోసింథసిస్ ఒకటి, మ్యాక్ఫాస్ ఒకటి. నెక్స్ట్ కమ్ టు ది ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అంటే ఇది చాలా మంచి పాయింట్. ఇది ఎందుకంటే మనం కోలియోసింథసిస్ పేషెంట్ చూసినప్పుడు వాడు యాంగ్జైటీ ఫ్రమ్ ది సివియారిటీ ఆఫ్ ది సఫరింగ్, మనకి సైడ్గా వచ్చాడు అనుకోండి, వాడి ఫేస్ ఎలా ఉంటుందంటే చాలా ఆందోళనగా ఉంటుంది అనమాట. బాబోయ్ 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 అంటూ ఉంటాడు కదా, ఆ ఎక్స్ప్రెషన్ మనకి ఆ ఫేస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఎబ్డోమెన్ దగ్గరికి వద్దాం. ఎవర్షన్ టు ఫుడ్, ఆకలి ఉండదు. అంటే ఆకలి ఉండదు అంటే తినబుద్ధి అయ్యేది. వైలెంట్ థ్రస్ట్, విపరీతమైనటువంటి దాహం ఉంటుంది. దాంతోపాటు కోలిక్ ఫ్రమ్ ఓవర్ హీటెడ్, వేడి వల్ల కూడా ఇక్కడ కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఈటింగ్ ఇండైజెస్టిబుల్ థింగ్స్, ఏదైనా అరగని పదార్థాలు తిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అండ్ ఈటింగ్ పొటాటోస్, మనం చాలా మంది చూస్తూ ఉంటాం పొటాటోస్ తింటే కడుపు నొప్పి అంటే కోలియోసింథసిస్ బాగా పనిచేస్తుంది. అలాగే పొటాటోస్ అంటే స్టార్చీ ఫుడ్ జిగ్రీ, అంటే వీళ్ళకి పొటాటోస్ కానీ లేకపోతే పిండి పదార్థాలు కానీ ఇష్టం ఉండదు అనమాట. కోలియోసింథసిస్ వాడికి అల్యూమినియం వాడికి ఒకటి. అందువల్ల ఎబ్డోమెన్లో ఏంటంటే మెయిన్ మీకు ముందు చెప్తాను, ఆ లక్షణం ఆధారంగా మనం ఏం చేస్తామంటే కోలియోసింథసిస్ చేస్తే ఎబ్డోమెన్ కంప్లైంట్స్ ఏదన్నా తగ్గుతుంది అనమాట. నాజీ అండ్ వామిటింగ్ బిగిన్స్ వెన్ ద పెయిన్ ఇంక్రీజెస్, కడుపు నొప్పి బాగా తారాస్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వికారం మొదలవుతుంది అన్నమాట. స్టార్టింగ్ లో వికారం ఉండదు కోలియోసింథసిస్. అది ఎక్కడి దాకా ఉంటుంది, కడుపులో ఉన్న ఆహారం అంతా కూడా వాన్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మొత్తం పొట్టంతా ఖాళీ అయిపోయిన తర్వాత, నొప్పి అంతా బాగా తగ్గిపోయిన తర్వాత అప్పుడు వికారం తగ్గుతుంది అనమాట. ఈ లక్షణం మనకి కోలియోసింథసిస్ లో ఉంటుంది. అంతేకాకుండా కడుపు నొప్పి కాస్త బెటర్ అండ్ డబుల్ అప్ అనమాట. మనకి కోలియోసింథసిస్ ఒకటి డయాస్కోరియా అని 2 మెడిసిన్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. కోలియోసింథసిస్ లో ఎదరకు వంగిపోయి పొట్టలా దగ్గరకు నొక్కి పెట్టేసుకుంటే నొప్పి తగ్గుతుంది. డయాస్కోరియాలో వెనక్కి ఎలా వంగితే నొప్పి తగ్గుతుంది. అందువల్ల ఈ రెండు డిఫరెన్షియేటింగ్ అనమాట. పెయిన్ ఇన్ లోవర్ అబ్డోమెన్ రిలీవ్డ్ బై డ్రాయింగ్ ఆఫ్ ది లిమ్స్ అండ్ ప్రెజర్ విత్ ది ఫిస్ట్ అనమాట. అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ ఏం చేస్తాడంటే ఓ పక్క పడుకుని వాడు కాలు 2 కూడా పొట్టలో పెట్టుకుని ఈ చేతులు 2 కూడా ఇలా బిగించుకుని ఇలా పొట్టని ఇలా నొప్పి పెట్టుకున్నట్టయితే మనకి కోలియోసింథసిస్ లో
ఈ కడుపు నొప్పి తగ్గుతుంది అనమాట. సాధారణంగా కోలిసింథసిస్ ఏంటంటే ఎదరకు బెండ్ అవటం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా నిలబడలేడనమాట. స్ట్రైట్ గా నిలబడితే మటుకి నిలబడుతున్నట్టు ఇప్పుడు కోలిసింథసిస్ వేయకూడదు. స్ట్రైట్ గా నిలబడితే డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు, ఎదరకు బెండ్ అయితే బాగున్నట్టు ఉంటుంది. ఇకపోతే వావరీస్, ఈ వావరీస్ పెయిన్స్ లో కూడా మనకి అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. అందులో ఏంటంటే మనకి ఎదరికి ఎలా కన్నా ఒంగుని బాగా చేతి ఎలా నొప్పి పెట్టుకుని మెన్సెస్ పెయిన్ లో అద్భుతమైన మందు మనకి కోలిసింథసిస్ అనమాట. మెన్సెస్ పెయిన్ లో అందువల్ల ఏంటంటే మెన్సెస్ పెయిన్ లో ఏంటంటే మనకి వాళ్ళ పేషెంట్ ఏం చేస్తారంటే మెన్సెస్ వచ్చినప్పుడు ఆ నొప్పి వచ్చేస్తుంటే బెడ్ మీద ఒక పక్క తిరిగి పడుకుని కాలు రెండు ముడిచేసుకుని ఆ మోకాళ్ళు కాస్త పొట్టలోకి వచ్చేటట్టు ఈ చేతులు రెండు ఇలా పిడికిలు బిగించుకుని అలా నొప్పుకుని పెట్టుకుని, లేకపోతే ఏదైనా వేడి ఉపశమనం ఏదైనా పెట్టుకున్నట్టయితే హాయిగా ఉంటుంది. అలాంటప్పుడు కోలిసింథసిస్ 30, అలాంటప్పుడు ఏంటి కోలిసింథసిస్ 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే మీకు చాలా బాగా తగ్గుతుంది అనమాట మెన్సెస్ పెయిన్ కాస్త. అలాగే అబ్డోమినల్ ద ఫిజిషియన్ ఆస్క్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు గివ్ యూ దిస్ పెయిన్స్, కెన్ బి మెడికల్ రెసిడెన్స్ ది సెంటెన్స్ రాశారు. హర్ ఆన్సర్ ఇస్ లైక్లీ టు బి, అంటే నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ అడిగాడు పేషెంట్ నాకు కడుపు నొప్పి వచ్చింది ఇది వచ్చిందని వచ్చినప్పుడు, మై సర్వెంట్ స్పిల్డ్ సమ్ డర్టీ వాటర్ అనే హ్యాండ్ సమ్ రగ్. మా సర్వెంట్ మేడం చూసారా, ఆవిడ ఏం చేసిందంటే నా మంచి రగ్గు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి రగ్గు మీద ఈ మురుగు నీరు తీసుకొచ్చి పేసింది. మురుగు నీరు తీసుకొచ్చి దాని మీద పోసింది, అంతే రగ్గు పాడైపోయింది. వీ హ్యాడ్ సమ్ వర్డ్స్, మా ఇద్దరి మధ్య కొద్ది డిస్కషన్ జరిగింది, ఓవర్ ఏదో అయిపోయింది. కానీ దానివల్ల ఏమైందంటే నాకు కడుపు నొప్పి వచ్చింది. అంతే మనం చెప్పుకున్నాం కదా, యాంగర్ ఒకటి, ఇండిగ్నేషన్ ఒకటి, వాదనలు ఒకటి, తర్వాత కంట్రావర్సీ ఒకటి, ఇలాంటివి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైనా కడుపు నొప్పి ఇలాంటివి వచ్చి సఫర్ అవుతున్నట్టయితే బెటర్ టు గివ్ ది కోలిసింథసిస్. నెక్స్ట్, కోలిక్ ఫ్రమ్ యాంగర్ విత్ ఇండిగ్నేషన్, చాలా ఇంపార్టెంట్. కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటే కోపం రావటం వల్ల కానీ, అంటే ఇంట్లో పనులు అర్థం ఉంటుంటారు కొంతమంది ఏంటంటే చాలా విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవ్వరు. నువ్వు అలా చేసేవి అంటే అదే నువ్వు 4 రోజులు సెలవు పెట్టి వస్తుంది పని ఆవిడ. ఎందుకు సెలవు పెట్టావు అంటే ఏదో నా పని వచ్చిందని ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్తుంది. అక్కడి నుంచి అలా ఇద్దరికి మాటలు పెరుగుతాయి. మాటలు పెరిగిన తర్వాత వీడికి ఇంకా సాయంకాలానికి ఎప్పుడు కడుపు నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కోలిసింథసిస్ 30 డోస్ వేయండి, వేస్తే అక్కడి నుంచి తగ్గడం మొదలు. దాంతోపాటు బెండింగ్ డబుల్, ఎదరికి ఇలా ఉంగిపోయినట్టయితే కోలిసింథసిస్ లో ఆ నొప్పి కాస్త తగ్గుతుంది అనమాట. వర్సిన అప్రైట్ పొజిషన్, ఇలా స్ట్రైట్ గా నిలబడినట్టయితే కంప్లైంట్ కాస్త ఎక్కువైపోతుంది. వైల్ స్టాండింగ్ ఎక్కువసేపు నిలబడినా ఎక్కువైపోతుంది. బెండింగ్ బ్యాక్వర్డ్స్, వెనక్కి ఇలా వంగినా సరే ఎక్కువైపోతుంది. అంచేత కోలిసింథసిస్ నొప్పి వచ్చేటప్పుడు ఇలాంటి ఈజీ చైర్ లో కూర్చొని ఇలా కంఫర్ట్ గా కూర్చున్నాడు అనుకుని నొప్పి ఎక్కువైపోతుంది. ఎదరికి ఇలా వంగుని ఆ టేబుల్ మీద బొర్రెట్టి ఇలాగే డబుల్ బెండ్ అయిపోతారు అనమాట. అందువల్ల ఏంటంటే అలాగే ఎదరికి వంగోవటం వల్ల కనుక నొప్పి తగ్గినట్టయితే మనకి కోలిసింథసిస్ అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇన్ఫాంట్స్ అనమాట, పిల్లలు అనమాట, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మనకి కోలిక్ ఆఫ్ ఇన్ఫాంట్స్ రిలీవ్డ్ బై లయింగ్ ఆన్ స్టమక్. ఆ పిల్లల్లో కడుపు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పొట్టమే పడుకుంటారు అనమాట, ఇద్దరు బార్లో పడుకుంటారు. బార్లో పడుకుంటే హాయిగా ఉంటారు. మీరు బార్లో పడుకున్నాడు వీడికి ఏదో అవుతుందని మీరు అది తీసుకొచ్చి ఇలా తిప్పేశారనుకో, యాజ్ సూన్ యాజ్ ద పొజిషన్ చేంజ్ ది బిగిన్స్ టు స్క్రీన్స్ అగైన్. వాడిని తిప్పిగానే ఏమవుతుందంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అందువల్ల మళ్ళీ పేచి మొదలెడతాడు అనమాట. పొట్టమే పడుకున్నాడంటే అటువంటి మీకు మనం చెప్పుకున్న లక్షణాలు ఉంది, ప్రెజర్ ఎబిలిరేషన్. అందువల్ల పిల్లడికి ఎలా నొక్కోవాలి అలా నొక్కాలనేది తెలియదు కదా, ఆ పోచర్లో పడుకుంటే కడుపు నొప్పి తగ్గింది. అందువల్ల ఏంటంటే మీకు కోలిసింథసిస్ అన్నమాట. కోలిసింథసిస్ 30 కనుక ఒక డోసు ఇచ్చినట్టయితే అద్భుతంగా ఆ పిల్లల్లో వచ్చేటువంటి కడుపు నొప్పి కాస్త బాగా తగ్గుతుంది. సాధారణంగా పిల్లల్లో వచ్చే కడుపు నొప్పుల్లో మనకి కోలిసింథసిస్ ఒకటి. ఈ లక్షణాలు చూసుకోవాలి, ఎదరు ఇలా బెండింగ్ ఇలా కూర్చోవటం, అలాగే పొట్టమే పడిపోవటం, అలా నొక్కున్నట్టయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ అనమాట. డయోరియా అండ్ డిసెంట్రీ. అందువల్ల మనకి ఈ జిగట విరాచనాలు, నీల విరాచనాల్లో కూడా అద్భుతంగా పనిచేసే మంది ఏంటంటే మనకి కోలిసింథసిస్ అనమాట. అందువల్ల ఇది కూడా కారణం ఏంటంటే యాంగర్ అండ్ ఇండిగ్నేషన్, అవమానం పొందడం వల్ల కానీ, మనస్తాపం చెందడం వల్ల కానీ, లేకపోతే కోపం వల్ల కానీ మనకి ఈ నీల విరోచనాలు పెట్టుకున్నా, లేకపోతే ఈ జిగట విరోచనాలు పడినా చూడండి, కారణం బ్యాక్టీరియా కాదు, ఇక్కడ వైరస్ కాదు. వాడు మనసు కాస్త అపెండ్ అయింది, మనసు కాస్త కొద్దిగా మనస్తాపం చెందింది. మనస్తాపం చెందితే శరీరం మీద ఎలాంటి కంప్లైంట్లు వచ్చేది చూడండి. అసలు మోషన్స్ రావాలంటే ఏం తినాలి, ఏదో అరగందో నిల్వ పదార్థమో ఫుడ్ పాయిజనింగ్ ఏదో జరగాలి. కానీ వాడు ఎవడో వీడికి మాట వచ్చి కొద్దిగా కోపపడితే వీడికి మోషన్స్ అయిపోతాయి. ఎంత క్రియేషన్ ఎలా ఉందో చూడండి. అందువల్ల అంత అద్భుతంగా మనకి ఏంటంటే మనకి కోలిసింథసిస్ పనిచేస్తుంది అన్నమాట. మెనీ ఆఫ్ దీస్ కేసెస్ బెటర్ ఫ్రమ్ హీట్ అండ్ ప్రెజర్.
ఈ పాయింట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పోలీసులతో డ్రగ్ అంతా కూడా మనకి హీట్ ఎమిలరేషను, ప్రెజర్ ఎమిలరేషను, రెస్ట్ అగ్రవేషను, ఇవి చాలా డబుల్ బెండింగ్ ఎమిలరేషను, అలాగే కంప్లైంట్స్ అన్ని కూడా మనకి కోపం వల్ల బాగా ఏదైనా కంప్లైంట్ రావటము, ఇండిగ్నేషన్ వల్ల కంప్లైంట్ రావడం అనేది స్పష్టంగా మనకి కెంటమ్ ఇంటర్మీడియట్ లో చెప్పబడింది అనమాట. అంచేత పోలీస్ సింథసిస్ అనుమతులకు మనం బాగా వీటితో పాటు చాలా పనికొచ్చే పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సైటికా ఒకటి, అలాగే కడుపు నొప్పులు ఒకటి, ఫేషియల్ న్యూరాలజీ ఒకటి. వీటిలో మనం బాగా తరచుగా మనం దీన్ని అటెండ్ అవుతా ఉంటాం అనమాట. అందువల్ల ఈ డ్రగ్ గురించి మనం ఇంతవరకు సరే ఇది చాలా చిన్న డ్రగ్, పెద్ద డ్రగ్ ఏం కాదు, అద్భుతమైన యూసేజ్ ఉంటుంది. మనకి దీనికి కెంటమ్ ఇంటర్మీడియట్ లో 3-4 పేజీలు ఇచ్చాడంటే, కానీ దీనికంటే యూసేజ్ మాత్రం చాలా అద్భుతము, మంచి పాలిక్రస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది కోలోసింథసిస్. సార్ బోన్ గ్రోత్ గురించి 4 మందులు చెప్పారు మడం దగ్గర, రోటా, కాల్కేరియా ఫ్లోర్, ఆర్నికా, ఇంకోటి ఏంటి సార్? రోటా, కాల్కేరియా ఫ్లోర్, ఇంకోటి ఏంటి మీకు? రూస్టాక్స్ ఒకటి, వెలేరియానా ఒకటి. ఏంటి సార్? బెలేరియనా? వెలేరియానా సార్ క్యాలియోయిడ్ ఒకసారి చెప్పరా? 2 పాయింట్స్ రాయలేదు. డాక్టర్ గారు నమస్తే. రఘునాథ్ సాయి సార్. రఘునాథ్ సాయి గారు చెప్తాను. క్యాలియోయిడ్ ఏంటంటే మనకి సైటికల్ ఇండికేట్ అవుతుంది కదా, దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతకంటే ఏం లేదు. కాళ్ళు చేతులు కూడా చీమలు పాకినట్టు ఉంటుంది అనమాట, ఏదో పాకుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. కాళ్ళు చేతులు నొప్పితో పాటు ఏదో పాకుతున్నట్టు ఉంటుంది. రెండోది ఏంటంటే బెడ్ మీద స్థిమితంగా పడుకోలేడు. రెండోది ఆ నొప్పున్న చోట పడుకున్నట్టయితే కంప్లైంట్ ఎగ్రవేట్ అయిపోతుంది. ఇదే ఏంటంటే మనకి ఫార్మికేషన్ సెన్సేషన్, అంటే చీమలు అవి పాకుతున్నట్టు ఆ కాళ్ళు చేతులు అనిపిస్తూ ఉంటాయి. తర్వాత దీనికంటే అంటే మీకు కంపారిజన్ చెప్పాలని ఇవన్నీ చెప్పాను, కానీ సైటికల్ మెయిన్ ఏంటంటే మనకి కోలోసింథసిస్ ఒకటి, నెక్స్ట్ లైకోపోడియం ఒకటి, నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి కాల్మియా లాటిఫోలియా ఒకటి, నెఫాలిన్ ఒకటి. ఈ 4 సరిపోతాయి. మిగతా ఇంకొక 4 ఎక్స్ట్రా చెప్పాను కాబట్టి అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి రేర్ గా మీకు ఇండికేట్ అవుతూ ఉంటాయి. ఈ 4 బాగా స్పష్టంగా ఉంటాయి. ఏమండి? నెఫాలిన్ లెఫ్ట్ సైడ్ నెఫాలిన్ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనం చూడకూడదు. నెఫాలిన్ ఏంటంటే మనకు ఒకటే, పెయిన్ ఆల్టర్నేటింగ్ విత్ ది నమ్మనెస్ ఉంటుంది అనమాట. తిమ్మిరి అనేది మనకి నెఫాలిన్ లో ఉంటుంది, మిగతా డ్రగ్స్ లో లేదు. అంటే దీంట్లో కాస్టికంలో కూడా వస్తున్నాము సార్. ఏది కాస్టికంలో తిమ్మిరి? అసలు కాస్టికం అనేది మీకు సైటికల్ ఇండికేట్ అవ్వదు. అవదండి? మీరు ఆ రూట్లోకి వెళ్ళదు. కోలోసింథసిస్ 99.9% లెఫ్ట్. 99.9%. ఒకసారి పొటెన్సీస్ చెప్పరా? రైట్. రూస్టాక్స్ లో మీకు సైడ్ ని బట్టి వేయకూడదు మందు, కాజేషన్ సిమ్టమాటాలజీ. లైకోపోడియం రైట్ సైడ్, మాక్సిమం రైట్ సైడ్ అనుభూతులకు లైకోపోడియం సైడ్ మీద బాగా పనిచేస్తుంది. కానీ రూస్టాక్స్ సైడ్ కంటే కూడా మనకి ఏంటంటే మెయిన్ ఇండికేషన్స్ మెయిన్ అంటే ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్, ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది లిఫ్టింగ్ ఆఫ్ ఓవర్ వెయిట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ వీటిలో మనం చూసుకోవాలి. కోలోసింథసిస్ లెఫ్ట్ సైడ్ అండి, ఎక్కువ రైట్ సైడ్ లైకోపోడియంలోకి వస్తుంది. రైట్ సైడ్ సైడ్ కల్లా లైకోపోడియం మాక్సిమం అదే తగ్గిస్తుందండి మాక్సిమం. లైకోపోడియం 30లో వేయండి. సరే సార్ డాక్టర్ గారు. 30లో కూడా ఈ కోపం ఎక్కువగా ఉంటుంది, ఇండిగ్నేషన్ కాదు. ఇండిగ్నేషన్ అదే ఉంటుంది, కానీ అది ఈ సయాటికా మీద ఎక్కువ దానికి హోల్డ్ లేదు సార్. సయాటికా మీద హోల్డ్ లేదు, అది మీకు ఇంకా కడుపు నొప్పిలో పనిచేస్తా ఉంటుంది. అంటే డ్రగ్ అంటే డ్రగ్ ఎఫినిటీ అని ఉంటుంది ఒకటి. డ్రగ్ ఎఫినిటీ అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క ఆర్గాన్ మీద బాగా పనిచేస్తుంది. దానికి నక్సోమ్గా ఉందనుకోండి, గ్యాస్ట్రిక్ మీద బాగా పనిచేస్తుంది, డైజెస్టివ్ ట్రాక్ట్ మీద బాగా పనిచేస్తుంది. కోలోసింథసిస్ మళ్ళా డైజెస్టివ్ ట్రాక్ట్ మీద పనిచేస్తుంది, నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది. కోలోసింథసిస్ న్యూరాలజీ సైడ్ బాగా పనిచేస్తుంది. సార్ ఇంకేంటి? వెలేరియానా పొటెన్సీ ఎంత వాడాలి సార్? 30.
30 ఒక గ్రాఫాలిన్ కోలిసింథసిస్ ఒకటే గ్రాఫాలిన్ ఒక డోస్ ఏమని నేను అంటే ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నాను. కోలిసింథసిస్ 1 వేస్తాను నేను. 1 వేస్తే అవును సార్ దాంతో చెప్పారు. ఆ ఒక డోస్తోనే తగ్గిపోతుంది చాలా వరకు. గ్రాఫాలిన్ ఎంత సార్? నెఫాలిన్ 200 30 వేయచ్చు 200 వేయచ్చు మీ ఇష్టం, అది ఎలానా పర్లేదు. కాల్మియా కాల్మీ 30 కాల్మీ చాలా బాగా పనిచేస్తండి సైకోటిక్లో. మీరు చెప్పాను కదా ఫ్రమ్ అబౌట్ అన్వర్డ్స్ అనమాట. మనకి సైకోపొడిలో కూడా లక్షణం ఉంటుంది అనుకోండి. మనకి ఏంటంటే మక్కి దగ్గర నొప్పి వచ్చి పాదాల దాకా వెళ్తాం, మోకాల దగ్గర లెడంపాల్ ఆపోజిట్ లెడంపాల్కి ఆపోజిట్ డైరెక్ట్ ఆపోజిట్ రైట్. లెడంపాల్కి ఆపోజిట్. క్యారీ ఐడ్ కూడా 30 సార్. క్యాలియడ్ కూడా 30. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండమ్మా. సార్ కౌలోసింత్ లో బెండింగ్ ఫార్వర్డ్ లో రిలీఫ్, బెండింగ్ బ్యాక్వర్డ్ ఏ మెడిసిన్ సార్? డయాస్కోరియా నేను ఇక్కడ స్పెల్లింగ్ రాస్తున్నాను. డయాస్కోరియా. డయాస్కోరియా డయాస్కోరియా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. డయాస్కోరియా కింద రాశారు కదా, డయాస్కోరియా అనమాట ఇది. ఓకే సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది ఆర్గాన్ మీద కూడా కొంచెం క్లాస్ తీసుకోండి సార్ అప్పుడప్పుడు. సార్ గట్టిగా మాట్లాడండి సార్. సార్ ఆర్గాన్ మీద కూడా తీసుకోండి సార్ అప్పుడప్పుడు క్లాసులు. సార్ నా అప్లోడ్ చేస్తారా ఇది? నా ఇంటెన్షన్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీ అందరికి వీరినంత తొందరగా ఎంత తొందరగా మీరు బాగా హోమియోపతి డాక్టర్స్ అయిపోవాలనే తపన నాకు ఎక్కువ ఉంది. మీరందరూ కూడా యూనివర్సల్ లవ్ సార్. చాలా ఇవన్నీ కొంచెం అప్లోడ్ చేయండి సార్. తప్పనిసరిగా చాలా గొప్ప హోమియోపతి డాక్టర్స్ మీరు అందరూ అవ్వాలని నా కోరిక అనమాట. అది మాకన్నా మీకు ఎక్కువ ఉన్నదని అర్థమవుతుంది సార్. అందువల్ల ఏంటంటే నేను మీకు పాలిక్రస్టుల గురించి బాగా చెప్పుకుంటే అది ఇవన్నీ ఎందుకంటే పాలిక్రస్టులు చెప్తున్నాను, ఇవి మీకు డైరెక్ట్ గా ప్రాక్టీస్ లోకి వచ్చేస్తాయి. మీకు ఇవి ఈవేళ డ్రగ్ చెప్తే మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ లో కూర్చున్నప్పుడు ఇంచుమించు మీకు అయ్యో ఈ మందు కదా ఈ మందు కదా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఆర్గాన్ గురించి చెప్తాను. అయితే ఆర్గాన్ ఏంటంటే మీకు ఆర్గాన్ అనేది చాలా అద్భుతమైన సబ్జెక్టు. దాని గురించి ఏంటంటే మీకు కొద్దిగా డ్రగ్లు అయిన తర్వాత, ఎందుకంటే కంటర్మీడియట్ మెడికల్ చాలా మందులు ఉన్నాయి, మనం కొన్ని వరకే చెప్పుకున్నాం. ఇలాగ కొన్ని పాలిక్రస్టులు అయిపోయిన తర్వాత ఒక 2-3 డ్రగ్లు అక్కడి నుంచి ఒక క్లాస్ లో అయిపోతా ఉంటాయి అనమాట. డ్రగ్స్ ఉన్నాయి. రిపర్టరీ అన్ని అయిపోయిన తర్వాత మీకు ఆర్గాన్ మెటీరియల్ బాగా నాకు అనిపిస్తుంది అనమాట. మీరు అందరూ కూడా బాగా నేర్చుకున్నారని నా ఫీలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు రిపర్టరీలోకి వెళ్తాను. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందువల్ల డాక్టర్ గారు సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పండమ్మా. మీరు డాక్టర్ గారు ఏం లేదండి, ఈ సయాటికాలో ఫ్రోజన్ షోల్డర్ వీళ్ళు ఫిజియోథెరపీకి వెళ్తాము, ఎక్సర్సైజ్ చేస్తే రిలీఫ్ వస్తుందా అంటున్నారు సార్, అది ఎంతవరకు కరెక్ట్ అండి? సయాటికాకి ఫిజియోథెరపీ కంటే ఫ్రోజన్ షోల్డర్ ఫిజియోథెరపీ బెటర్. ఫ్రోజన్ షోల్డర్ చెప్పుకున్నాం కదా, జబ్బు పట్టేస్తుందని. ఆ జబ్బు ఏంటంటే ఫిజియోథెరపీలో మూవ్మెంట్స్ అది ఇచ్చి కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ మీరు వేసిన మందు వల్ల బాగా తగ్గుద్దమ్మా మీ పేషెంట్స్ కి. మీరు ఏమి ఇంకా ఎందుకంటే ఫిజియోథెరపీలో కూడా వాళ్ళు కరెక్ట్ గా చేస్తే పర్లేదు, కానీ వాడు ఏమైనా అప్సర్వింగ్ గా చేసాడంటే ఉన్న పెయిన్ ఎక్కువైపోతుంది వాడికి. ఏది సైటికా ప్రాబ్లమ్స్ అన్ని బెస్ట్ రెస్ట్ అనమాట. చిన్న చిన్న పనులు డాక్టర్ గా మీరు అన్ని చిన్న చిన్న పనులు చేసుకోమని చెప్పొచ్చు. కానీ ఫ్రోజన్ షోల్డర్ ఇంట్లో చేసేసుకోవచ్చు ఎక్సర్సైజ్లు అవి కూడా. ఇలా తిప్పుకోవటము, అలాగే గోడకి ఇలా పట్టుకుని ఇలా పైకి చేతులు ఇలా పెట్టడము, తర్వాత ఏదైనా టవల్ తీసుకుని వెనక్కి ఇలా పెట్టుకుని ఇలా పైకి లాగటం, మళ్ళీ ఇలా పైకి లాగటం, ఇలా కిందకి లాగటం, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు. అంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పేషెంట్కి ఎప్పుడు కూడా ఎకనమీగా మనం ఏంటంటే వాళ్ళకి ఎఫర్టబుల్ గా ఉండాలి. అది మెయిన్. అది అంటే ఇప్పుడు హోమియోపతి వైద్యం కూడా బాగా కాస్ట్లీ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మన గురువుగారు అలాంటి వాటిని మన గురువుగారు సహించారనమాట. అందువల్ల ఏంటంటే మనకి పేషెంట్ ఎప్పుడు కూడా మన దగ్గరికి రావటం వల్ల నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్ లేకుండా చాలా మినిమంలో నాకు బాగా తగ్గిందంటే ఆ పేషెంట్ మీకు మళ్ళీ 100 మంది పేషెంట్ తీసుకొస్తాడు. ఆ 100 మంది పేషెంట్స్ ఇంకొక 100 అవుతారు. అక్కడి నుంచి బాగా వైద్యం బాగా ప్రాచుర్యం పొందుతుంది. వైద్యం ఎక్కువ మీకు పబ్లిక్లోకి వెళ్ళాలి మనకు. అది ఇప్పుడు నేను క్లాసులు మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ వైద్యం పబ్లిక్లోకి వెళ్తుందని. నేను ఒక్కడనే కూర్చొని చేస్తే నేను ఎంతవరకు చేయగలను? కాకినాడ ఒక్కదాని వరకే ఉంటాను. కానీ ఈవేళ మీరు అందరూ కూడా మొత్తం ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నారు, మొత్తం అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీకు మొత్తం అందరూ నేర్చుకుంటే మీ దగ్గర నుంచి అలాగా మొత్తం అంతా కూడా అది
బాగా స్ప్రెడ్ అవుతుంది, మన హోమియోపతికి బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే ఈ రోజున హోమియోపతి డాక్టర్స్ బాగా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే మనకు వచ్చింది మాస్టర్ గారు మనకు నేర్పించారు కాబట్టి దాన్ని మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. చెప్పడమ్మా సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ సార్ సార్ చెప్పండి. సార్ వాసుదేవ సార్, మీ వాసుదేవ. క్లాస్ వెంటనే మాకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి సార్. తప్పనిసరిగా ఈవేళ నుంచే మొదలెడతాను. ఈవేళ రేపట్లో ఒక డ్రగ్, ఎందుకంటే చాలా డ్రగ్స్ ఉన్నాయి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయవచ్చు. అవును సార్, అవును అన్నీ సార్. చేస్తాను. నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. నేను మాక్సిమం ఈ వారంలో మాత్రం చాలా వరకు చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి పెట్టేస్తాను మీకు అన్ని కూడా. సార్ మీ క్లాస్ అన్ని అప్లోడ్ చేయండి సార్, మొత్తం కావాలి సార్. ఆ నోట్స్ అన్ని కూడా చేస్తాను, తప్పనిసరిగా చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఇలా సయాటికా కాకుండా నడుము చుట్టూ నొప్పి ఉంటే అటువంటిప్పుడు ఏం వాడాలి సార్? నడుము నొప్పిలో మీకు ఏంటంటే మీకు కాలు సంబంధం లేకుండా ఓన్లీ నడుములో ఉన్నప్పుడు రోడోడెండ్రాన్ ఒకటి, బ్యాక్ పెయిన్ లో అది సేమ్ మెడిసిన్ ఫ్రోజన్ షోల్డర్స్ కూడా చెప్పారు కదా సార్, అది ఒక్క నిమిషం. ఏది అద్భుతంగా పనిచేస్తుంది రోడోడెండ్రాన్. అది డైలీ చేయొచ్చా సార్? రోడోడెండ్రాన్ ఒకటి, పోలోసింథిస్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాడు నడుము నొప్పిలో. పోలోసింథిస్ ఎలా పనిచేస్తున్నాడు నడుము నొప్పిలో? ఎదురు పొంగుంటాడు, ఇలాగే ఎలా స్ట్రైట్ గా ఉండలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. రూస్టాక్స్ ఒకటి, రోడోడెండ్రాన్ ఒకటి, పోలోసింథిస్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి. ఈ మూడు కూడా బ్యాక్ పెయిన్ మీద పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి మందులు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. పోలోసింథిస్ ఒకటి, రోడోడెండ్రాన్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి. ఇంకా మీరు ఏమైనా మందులు గుర్తుంటే చెప్పండి. సరే ఫ్రోజన్ షోల్డర్స్ కి సార్. రోడోడెండ్రాన్ బ్యాక్ పెయిన్ లో ఏంటంటే మీకు స్టిఫ్నెస్ ఆఫ్ ది మజిల్స్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. నడుము పట్టేసినట్టు ఇలాగా ఒక కర్రలా అయిపోతాడు మనిషి. కర్రలు అయిపోయి అతను పడుకోలేడు, కూర్చోలేడు, చేయలేడు. అలాంటప్పుడు రోడోడెండ్రాన్ 200 వేయండి. ఏది రోడోడెండ్రాన్ కోల్డ్ అగ్రివేషన్, పోలిసిన్ ఏమో హార్ట్ ఎమిలరేషన్, రూస్టాక్స్ హార్ట్ ఎమిలరేషన్. రూస్టాక్స్ ఏంటంటే ఏదైనా బరువు ఎత్తడం వల్ల పట్టేస్తుంది అనమాట నడుము. అలాగే పొద్దుకి లెగ్గాను నడుము నొప్పి వచ్చేస్తా ఉంటది. 2 అడుగులు వేయలాడు, మళ్ళీ కొన్ని అడుగులు వేసిన తర్వాత అలా సర్దుకుంటుంది. పోలిసిన్ తీసుకుని ఎదరికి ఎలా బెండ్ అయిపోతాడు నడుము నొప్పిలో, ఇలా స్ట్రైట్ గా ఉండలేడు. అవే లక్షణాలు అంటే. సరే రోడో వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్స్ కి ఎన్ని రోజులు వేయచ్చు సార్? 200. మీకు రోడోడెండ్రాన్ ఫ్రోజన్ షోల్డర్ ఒక్కటే మందు తగ్గిస్తుంది సార్. మీరు మధ్య మధ్యలో ఒక డోసు వేసుకుంటా ఉండండి అంతే. వారానికి 1 డోసు, లేకపోతే వారానికి 2 డోసులు అలాగా 200 పవర్లు అలా వేసుకుంటే వెళ్తా ఉంటే ఏదో రోజు చేసేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మీకు సింగిల్ డోస్ ఏం పని అవ్వదు రోడోడెండ్రాన్. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఫేషియల్ దగ్గర తర్వాత మీకు ఇది ఉంది కదా ఫ్రోజన్ షోల్డర్ ఉంది కదా, ఇప్పుడు అడిగారు మీరు. ఆ ఫ్రోజన్ షోల్డర్ లో ఏం చేస్తారంటే పైకి బెల్లిస్పర్ మదర్ టింజర్ రాయండి. మీరు పెయిన్స్ అన్నింటిలోనూ కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, తర్వాత సయాటికా కానీ ఈ బెల్లిస్పర్ మదర్ టింజర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బెల్లిస్పర్ ని నేను పెయిన్స్ లో బాగా ఇంట్రొడ్యూస్ చేసింది నేనే చేశాను అది. అందువల్ల ఇదేంటే చాలా మెరికల్ గా పనిచేస్తాను అనమాట. బెల్లిస్పర్ మదర్ టింజర్ పైకి అలాగా అప్లై చేసుకుని కొద్ది మసాజ్ చేసుకుంటే ఫిజియోథెరపీ కూడా అక్కర్లేదు. కోల్డ్ అగ్రివేషన్ అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు డాక్టర్ గారు. ఫ్రీజన్ షోల్డర్ లో కోల్డ్ అగ్రివేషన్ తో సంబంధం లేదు, స్పెసిఫిక్ ఇచ్చివచ్చు. స్పెసిఫిక్ గా మీరు రోడోడెండ్రాన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు ఆ బాధపడే వాడిని చూస్తే మీకు తెలుస్తాడు ఎలా పడుతున్నాడు ఏంటో. సరే సరే, నరకం చూసేస్తా ఉంటాడు అనమాట. బాబాయ్ 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 అంటాడు. ఆ వైపు పడుకోలేడు. ఆ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినప్పుడు ఆ కాలు మీద ఆ చేతి మీద పడుకోలేడు. ఇక్కడ ఇది బైసెప్స్ అంటాం కదా, ఈ మజిల్స్ అంతా బాగా పెయిన్ వచ్చేస్తా ఉంటది. చెయ్యి కొద్దిగా ఎత్తలేడు, వెనక పెట్టలేడు. ఏమండి అన్నం తీసుకున్న ముద్ద కాస్త నోటి దాకా రాదు, ఇక్కడ దాకా ఆగిపోతుంది. అప్పుడు నోరు ఇలా బుర్ర ఎదురు కొంచెప్పుడు ఇలా నోటితో పెట్టుకుంటాడు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.